पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। 83వ పేజీలో 6వ మంత్రం. 83. ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞః ఏషోంతర్యామి ఏష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. మంత్రార్థం: ఇతడే సర్వేశ్వరుడు, ఇతడే సర్వజ్ఞుడు, ఇతడే అంతర్యామి, ఇతడే సర్వకారణుడు, సర్వభూతములకు ఉత్పత్తి ప్రళయములు ఇతడే. ఈ మంత్రము 6వది. ఇది సుషుప్తాత్మవర్ణం. 5వ మంత్రంలో యత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం అని సుషుప్తి వర్ణన ఈ వాక్యం. తర్వాత సుషుప్తాత్మ వర్ణన చేస్తుంది. అదేది అంటే సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయః ఆనందభుక్ చేతోముఖః ప్రాజ్ఞః తృతీయః పాదః. మొదటి వాక్యము సుషుప్తి అవస్థ వర్ణన, రెండవ పాదము సుషుప్తాత్మ వర్ణన అంటే ప్రాజ్ఞాత్మ వర్ణన. ప్రాజ్ఞాత్మకు ఈ విశేషాలు: సుషుప్తస్థానుడు, ఏకీభూతుడు, ప్రజ్ఞానఘనుడు, ఆనందమయుడు, ఆనందభోక్త ఆనందభుక్, చేతోముఖుడు, ప్రాజ్ఞుడు, తృతీయ పాదము అని కూడా, ఇది కూడా విశేషమే. వీటిని శంకరాచార్యులు రెండు దృష్టులతో వివరిస్తూ వచ్చారు. ఎందుకంటే ఒకటి సాపేక్ష దృష్టి, రెండవది నిరపేక్ష దృష్టి. సాపేక్ష నిరపేక్ష అంటే ఒక అవస్థను గొప్పగా చేసుకొని రెండవ అవస్థకు తక్కువ విలువనిచ్చి మాట్లాడడం, ఇది సాపేక్ష దృష్టి. భూమికి సాపేక్షంగా సూర్యుని వర్ణించమంటే భూమి చాలా పెద్దది, సూర్యుడు చాలా చిన్నది. ఇదిగో ఆ సూర్యుడు ఇట్లే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని భూమిని ప్రధానంగా పెట్టుకొని సూర్యుడి గురించి చెప్తున్నాం. కానీ సూర్యుడు భూమి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దది. భూమి మట్టి ముద్ద, అది కేవలం వెలుతురు. దీనికి దానికి ఏ రకంగానూ పోలికలేదు. అదే వేరు, ఇదే వేరు. ఎన్నో కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి నక్షత్రం అది, ఇది గ్రహం. గ్రహము అంటే స్వయం ప్రకాశ శక్తి ఉండదు, కానీ సూర్యునికి స్వయం ప్రకాశ శక్తియే ఆయన స్వరూపం. ఇట్లా ఉన్నా మనకేమనిపిస్తుంది అంటే ఇదే మన కొబ్బరి చెట్టు మీద కనిపిస్తూ ఉంది సూర్యుడు, ఎర్రగా ఉండే ఒక అప్పడం మాదిరి ఉందని ఇట్లా చెప్తా. అంటే నీవు దీనికి విలువనిచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక భూమండలానికి విలువనిచ్చి దీనికంటే చాలా తక్కువ ఈ మండలం చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి ఇదే ప్రధానమని ఇట్లా చెప్తామే. దీని అంటారు సాపేక్ష దృష్టి. అంటే దీని అపేక్షతో దాన్ని వర్ణించటం మన అర్థం. అట్లే సుషుప్తి వర్ణన కానీ సుషుప్త్యాత్మ వర్ణన కానీ జాగ్రత్తకు ప్రాధాన్యతనిచ్చి సుషుప్తిని వర్ణించిన, సుషుప్తాత్మను వర్ణించిన దీన్ని సాపేక్ష దృష్టి అంటారు. నిరపేక్ష దృష్టి అంటే సుషుప్తి అనుభవంలో ఎట్లా అనుభవానికి వస్తూ ఉందో అట్లే చెప్పటం. సూర్యుని మీదే దిగి చెప్పు, ఇది నిరపేక్ష దృష్టి అవుతుంది. ఇక్కడ నుంచి సూర్యుడు తక్కువ అని భూమి చుట్టూ తిరిగే ఒక అల్ప వస్తువు అని ఇట్లా ఏ ఆలోచన చేసింటో అట్లా కాకుండా ఈ కల్పనే వద్దు. సూర్యుడిని అక్కడే దిగి చెప్పటం, ఇది ఎంత ఉంది ఎట్లా ఉంది అని. దీన్ని ఏమంటారు? నిరపేక్ష. అంటే దేన్ని అపేక్షింపకుండానే, దేన్ని స్కేల్గా తీసుకోకుండానే అని అర్థం. నీవు ఈ స్కేల్తో దాన్ని వర్ణించవద్దు అని అర్థం.
అక్కడే ఉండి ఇప్పుడు ఆ స్కేల్తో చెప్పు అది ఎట్లుందో. దీన్ని నిరపేక్ష దృష్టి. అందుకే ప్రతి శబ్దాన్ని కూడా శంకరాచార్యులు సాపేక్ష దృష్టితోనూ నిరపేక్ష దృష్టితోనూ వివరించారు. సుషుప్త స్థానుడు, ఏకీభూతుడు, ప్రజ్ఞాన ఘనుడు, ఆనందమయుడు, ఇవన్నీ కూడా. ఇంకా ఉపనిషత్తుకు సంతృప్తి కాలేదు. ఎందుకంటే జాగ్రత్త స్థానాన్ని ఒక మంత్రంతో, స్వప్న స్థానాన్ని ఒక మంత్రంతో చెప్పి సుషుప్త స్థానాన్ని ఒక మంత్రంతో స్టాప్ చేయలేదు, ఇంకో మంత్రం చెప్తాం. ఇంకా సుషుప్తాత్మను వర్ణిస్తుంది. రెండవ పాదం చాలక ఇదిగో ఈ మూడవ పాదం వర్ణిస్తాను. ఏష సర్వేశ్వర. ఏష అంటే ప్రాజ్ఞుడు అని అర్థం. ఇది వరకు ఏ ప్రాజ్ఞాత్మను గురించి చెప్పినారో ఆ ప్రాజ్ఞాత్ముడే సర్వేశ్వర. ఏష సర్వజ్ఞ, సర్వజ్ఞుడు. ఏష అంతర్యామి, ఈ ప్రాజ్ఞాత్మయే అంతర్యామి. ఏష యోని, యోని అంటే కారణమని అర్థం. సర్వస్య ప్రభవ ఆప్యయౌ హి భూతానాం. భూత అంటే ఉండే వస్తువు, ఉన్న వస్తువుకే భూత. భూ అనే శబ్దము ఉన్న అనే అర్థంలో చెప్తాం. భూ సత్తాయాం అనే ధాతువు సంస్కృతంలో. భూతము అంటే ఉండే వస్తువు ఏదైనా కావచ్చు. నీకు ఏదేది ఉంది అనిపిస్తుందో ఇదంతా కూడా భూతమే. సమస్త ఈ భూతరాశికి కూడా ప్రభవ ఆప్యయౌ, ఉత్పత్తి లయములు ఇతనే అని చెప్తాను. ఈ మంత్ర రహస్యాలను గురించి చెప్తున్నారు. ప్రశ్న: ఈ మంత్రము ఏ విషయమును బోధించుచున్నది? ఏ విషయాన్ని చెప్తాంది అని ప్రతి మంత్రానికి ఈ ప్రశ్న తీసుకుని చెప్తున్నారు. సమాధానం: వెనుకటి మంత్రం వలె ఇదియును ప్రాజ్ఞస్వరూపమునే తెలుపుచున్నను, ఇచ్చట ప్రాజ్ఞని పూర్ణ స్వరూపమును స్పష్టపరుచున్నది. ఇంతేగాక సుషుప్తాత్మకును జగజ్జన్మాది కారణమైన పరమాత్మకమును భేదమే లేదని ఈ మంత్రం తెలుపుచున్నది. వెనుకటి మంత్రము అంటే ప్రాజ్ఞాత్మను గురించి, సుషుప్తిని గురించి ఏ వర్ణన కనిపిస్తుందో ఆ మంత్రము ప్రాజ్ఞస్వరూపాన్ని ఎట్లా చెప్పిందో ఇక్కడ ఇంకొంత స్పష్టీకరణ జరుగుతూ ఉంది ఈ మంత్రములో అంటున్నారు. ఇది కాక ఇంకా ఏమంటున్నారు? సుషుప్తాత్మకును జగజ్జన్మాది కారణమైన పరమాత్మకును. ఏ సుషుప్తాత్మను గురించి చెప్పారో ఇదివరకు ఆ సుషుప్తాత్మ, ఇంకా బ్రహ్మ అంటున్నాం కదా. బ్రహ్మ అనే శబ్దానికి ఏది జగత్తుకు జన్మ స్థితి లయ కారణమో అది బ్రహ్మము. బ్రహ్మసూత్రాల్లో దీన్నే చెప్తారు. మొదటిది బ్రహ్మ జిజ్ఞాస చేయాలా అని ప్రారంభించారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. మరి బ్రహ్మ అంటే ఇది చెప్పాలి కదా. జన్మాద్యస్య యతః, ఈ జగత్తుకు జన్మాది, జన్మ స్థితి లయములు ఎక్కడి నుంచో ఎవరి నుంచో అది బ్రహ్మం. అంటే బ్రహ్మ శబ్దానికి అర్థం ఏమి అంటే ఈ మొత్తం జగత్తు అంటే తాను తనలోని జగత్తు, తన చుట్టూ ఉండే జగత్తు, తనకు దూరం కనిపిస్తూ ఉండే జగత్తు అని ఊరికే విచారణ కోసము ఒక సౌకర్యంగా చెప్పిండే తప్ప జగత్ ఒకటే ఉండేది. తన లోపల వేరే, చుట్టూ వేరే, పైన వేరే ఇట్లా లేదు. కానీ చింతనకు సౌకర్యంగా ఉండని అనే ఉద్దేశంతో మన సంప్రదాయకులు ఇట్లా 3 భాగాలుగా విభజించి చెప్తున్నారు. త్రివిధ జగత్తు అనకుండా ఊరికే జగత్తు అన్నది. అంటే తనతో కూడినటువంటి మొత్తం జగత్తు, ఈ జగత్తుకి ఇంకా ఏదో కారణం ఉంది వహిస్తున్నాం కదా. ఇదంతా మొత్తం ఏది ఉందో ఈ జగత్తుకు స్థితి దేని వల్లనో, లేదా పుట్టుక దేని వల్లనో, స్థితి దేని వల్లనో, లయము దేని ఎందో ఆ వస్తువును బ్రహ్మము అంటున్నారు అని సూత్రం కూడా చెప్తారు. ఈ సూత్రానికి ఆధారం శంకరాచార్యులు చూపిస్తారు తైత్తిరీయోపనిషత్తులో. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఈ మంత్రాన్నే ఇక్కడ చర్చకు తీసుకుంటున్నారు ఈ 2వ సూత్రంలో అంటారు. అంటే బ్రహ్మశబ్దానికి ఇదే ఒక వ్యుత్పత్తి. బ్రహ్మ అంటే ఏమి అంటే ఈ జగత్తుకు ఏది పుట్టుకయో, అంటే దేని నుంచి పుట్టిందో, దేని యందు ఉందో, మరలా దేని యందు చక్కగా లయమైపోతుందో అదే బ్రహ్మము అని ఉపనిషత్ మంత్రం యొక్క అభిప్రాయం. ఆ బ్రహ్మం ఏదైతే ఉందో ఈ సుషుప్తాత్మ ఇది వరకు ఏం చెప్పారో అది ఇది ఒకటే అని ఈ మంత్రం చెప్తుంది అంటున్నారు. సుషుప్తాత్మకును జగజ్జన్మాది కారణమైన
జగత్తు యొక్క జన్మ స్థితి లయములకు కారణమైన పరమాత్మకును అంటే బ్రహ్మమునకు భేదమే లేదని అభేదాన్ని చెప్తా ఉంది ఈ మంత్రం. ప్రశ్న: సర్వేశ్వర సర్వజ్ఞ మున్నగు విశేషణములు ప్రాజ్ఞునకు ఎట్లు తగి ఉన్నవో తెలుపుడు. ఎందుకంటే ప్రాజ్ఞాత్మ అంటే అక్కడ ఏమీ లేదు అనిపిస్తుంది సుషుప్తిలో. దీన్ని సర్వేశ్వర సర్వజ్ఞ అంతర్యామి జగత్తుకంతా కారణం అంటున్నారు కదా, ఎంత మాత్రం ఇవి తగినటువంటి శబ్దాలు ఇవి ఆ సుషుప్తాత్మకు చెప్తున్నారు. ఒకటోది సమాధానం: సర్వేశ్వర అనగా ఈశ్వర అనే శబ్దానికి ఈట్ అనే ఈ శబ్దం ఉందే, ఈ ధాతువు, దీనికి పరిపాలించేవాడు అని అర్థం. ఈశ్వరుడు అంటే పరిపాలించేవాడు అని, సర్వేశ్వరుడు అంటే సర్వమును పరిపాలించేవాడు. ఎందుకంటే ఉపనిషత్ ప్రారంభంలోనే సర్వమోంకారయేవ అని సర్వం అనే శబ్దాన్ని తీసుకుని ప్రారంభమైంది. ఓమితి ఏతదక్షరం ఇదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్ భవిష్యదితి సర్వం ఓంకార ఏవ అని సర్వం అని చెప్తాను చూడండి. ఆ సర్వమునకు ఈశ్వరుడు. సర్వము అంటే ఏదేది అంటే ఏది నీవు ఒక అవస్థ పూర్తిగా అంటున్నావో ఆ అవస్థను తెలుసుకుంటూ ఉండే సాక్షి అంటున్నావో ఇదంతా కలిపి ఓంకార ఏవ. అవస్థనంతా వ్యాపించి అంటే అవస్థే తానై తెలుసుకుంటూ ఉన్నటువంటి సాక్షి, దీనంతా కలిపి ఓంకారము, ఇదే సర్వము, ఇదే బ్రహ్మము అని చెప్పాడు. అంటే ఇక్కడ ఈశ్వర అంటే దేన్ని పరిపాలిస్తున్నాడు అంటే ఈ సమస్తమును పరిపాలించడం. ఓంకారాన్ని పరిపాలించటము అన్న ఇది అభిధాన ప్రధానంగా చెప్పాడు. అభిధేయ ప్రధానంగా అంటే ఈ సమస్తమును ఏది అంటే క్షేత్రజ్ఞ లేదా అవస్థ సాక్షి, ఈ రెండింటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి సర్వేశ్వరుడు ఈ సుషుప్తాత్మయే. ఈ శబ్దమును భాష్యకారులు స్వస్వరూపమునందుండు ఇతడే సర్వేశ్వరుడు, ఇతర మతములందున్నట్లు సుషుప్తాత్మ కంటే భిన్నమైన ఈశ్వరుడు ఇతడు కాదు అని వివరించారు. మిగతా మతాల్లో అంటే వేర్వేరు అభిప్రాయాలు ఆ రోజుల్లో. ఎందుకంటే వేర్వేరు అభిప్రాయాలు అంతా కూడా ఈశ్వరుడు అనే శబ్దానికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే పురాణాలను అనుసరించినటువంటి ఆ రోజుల్లో ఉండే పాంచరాత్రాది మతాలు ఉండేవి. వాళ్ళంతా కూడా శ్రీ మహావిష్ణువే. ఎందుకంటే విష్ణువునే వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు, ఈశాహ విష్ణుం ఈశం నమామి అని విష్ణు సహస్రనామాలు మనకు కనిపిస్తుంది. ఆ విష్ణువును ఆ ఈశ్వరుడిని నమస్కరిస్తాను అని అంటే ఈ అభిప్రాయము ఆ రోజుల్లో ఉండింది. పురాణాల్లో ఏ మహావిష్ణువుని గురించి విష్ణు పురాణంలో చెప్తున్నారో లేదా శివపురాణంలో ఏ శివుని గురించి చెప్తున్నారో ఆ ఈశ్వరుడు ఇక్కడ అభిప్రాయంతో చెప్తున్నారు కదా, అది కాదు, ఆ ఈశ్వరుడు కాదు ఇది అని శంకరాచార్యులు దీన్ని వివరిస్తున్నారట. స్వస్వరూపమునందు ఉండు ఇతడే సర్వేశ్వరుడు, ఇతర మతములందు ఉన్నట్లు సుషుప్తాత్మ కంటే భిన్నమైన ఈశ్వరుడు ఇతడు కాదు. సుషుప్తాత్మ కంటే అభిన్నమైనటువంటి ఈశ్వరుడు ఇతడు. అంతేగాని వాళ్ళు అంటున్నారే సుషుప్తాత్మ కంటే భిన్నంగా ఎక్కడో పైన ఉన్నాడు, ఏదో లోకంలో ఉన్నాడు, సృష్టి అంతా కల్పించి అక్కడి నుంచి స్థితిని కల్పిస్తూ ఉన్నాడు, అప్పుడప్పుడు వచ్చి ఒక అవతారం తీసుకొని సర్చ్ చేసి మరలా పోతున్నాడు అని ఏ మతం ఉందో అభిప్రాయం ఉందో ఆ ఈశ్వరుడు ఈ ఈశ్వరుడు కాదు. అంటే పురాణాల వల్ల ఏ కల్పన మనకుందో ఈశ్వరుడు అంటే ఆ ఈశ్వరుడు ఇతను కాదు. ఎందుకంటే ఆ ఈశ్వరుడిని సుషుప్తాత్మకు అభిన్నంగా వాళ్ళు చెప్పలేదు. పురాణాలన్నీ కూడా పరమార్థాన్ని తాత్పర్యంగా బోధిస్తూ ఉన్నా అవి కథారూపంగా బోధిస్తున్నాయి. పురాణాల ఉద్దేశము నీకు సత్యవస్తు మీద ప్రేమను పెంచటం, నీకు భక్తిని పెంచటం. భక్తిని పెంచటానికి నీకు ఒక భావరూపమైనటువంటి ఒక ఉపాసనను విధించటానికి పురాణాలు బయలుదేరినాయి. అవి తాత్పర్యంగా ఈ పరమార్థాన్ని చెప్తున్నాయి. కానీ పరమార్థాన్ని నిర్ణయించడానికి పురాణాలు ప్రధానం కాదు, ఉపనిషత్తుల ప్రధానం. ఎందుకంటే పరమార్థాన్ని పురాణాలు తీసుకొని నేను తాత్పర్య నిర్ణయం చేస్తాను అంటే ఈ రోజుల్లో ద్వైత విశిష్టాద్వైతాది మతాలు అట్టే తయారై. వాళ్లకు పురాణాలు చెప్పిండేదే ప్రధానము, ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పేటంతా కూడా రెండవది, గౌణం వైపు. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంతా పద్మపురాణంలో ఉంది, స్కాంద పురాణంలో ఉంది, ఇట్లా చెప్తారు.
అట్లా చెప్పకూడదు. ఉపనిషత్తుల్లో ఏముందో చెప్పాలి. అందుకే వాటిని ఏమంటున్నారు, ద్వైత విశిష్ట ద్వైత ఈ దర్శనాలు ఉన్నాయి, ఇవి పౌరాణిక దర్శనాలు, ఈ వైదిక దర్శనాలు కాదు. అంటే వేదాన్నే ప్రధానంగా ఒప్పుకొని బయలుదేరిన దర్శనాలు కాదు ఇవి. పురాణాలు ప్రధానంగా పెట్టుకొని ఇవన్నిటినీ ఆ పురాణాలకు లింక్ చేయగలిగే దర్శనాలు ఇవి. అంటే పురాణాల్లో ఉండేదే వేదాలు చెప్తున్నారు, అట్లా కాదు. వేదాలు చెప్తా ఉండేదే పురాణాల్లో ఉంది, ఇట్లా చెప్పించాలా. నువ్వు దాన్ని ప్రధానంగా పెట్టుకొని దీంట్లో చూపిస్తే ఎట్లా? ఎందుకంటే పురాణాల్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. వాటి ఉద్దేశం అంతా కూడా వేరువేరు. అవి కథారూపంగా ప్రమాణాలు కాదు, తాత్పర్య రూపంగా ప్రమాణాలు. ఏ కథ మనకు కనిపిస్తున్నా కూడా ఆ కథ దాని వెనక ఉన్నటువంటి ఒక వేదాంతార్థాన్ని చూపిస్తూ ఉంది, ఆ రూపంగా ప్రమాణమే తప్ప నీవు అదేదో జరిగింది ఎప్పుడో జరిగింది అని చూస్తే జరిగిందో లేదో నిర్ణయించడం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళే అంటారు ఏదో మన్వంతరంలో ఏదో కల్పంలో ఎక్కడో లోకంలో అంటారు, జరిగింది అంటారు. అవి ఎట్లా తీర్మానిస్తావు? సాధ్యమే కాదు. ఇతిహాసాలనే తీర్మానించలేకపోతున్నాడు మనిషి. ఇతిహాసాల్లో మహాభారతంలోను రామాయణంలోను ఏం జరిగిందో ఈ రోజుల్లో ఏవో కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి తప్ప ఆ గుర్తులతో నేనేమో తీర్మానిస్తాను అంటే సాధ్యం కాదు. ఎన్నో ఘట్టాలు ప్రక్షిప్తాలు కనిపిస్తున్నాయి. యక్ష ప్రశ్నలు ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలు అని చెప్తారు. చూడండి, ఎవరో చేర్చిండేవి, ఇవి జరగలేదు అని. మరి జరగలేదో జరిగినాయో అని చెప్పడానికి సాధ్యమవుతుందా? ఇది సాధ్యం కాదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఆ కాలం అయిపోయింది, ఇప్పుడు దాన్ని నిర్ణయం చేయడానికి సాధ్యం కాదు. సహదేవుడు పోయినాడు, వాడు నీళ్ళు తాగొద్దన్నాడు, యక్షుడు అయినా తాగినాడు, చనిపోయినాడు. మరలా నకులుడు వచ్చినాడు, అక్కడ చనిపోయింటే చూసి కూడా మరలా నీళ్ళు తాగకపోయినాడు, మరలా చనిపోయినాడు. అంటే వీళ్ళంతా అంత మూర్ఖులు కాదు. ఒకరు చనిపోయిన తర్వాత ఇక్కడేదో సమస్య ఉంది అని గుర్తించగలిగిండే వాళ్ళు కావాలి కదా. ఇట్లే అందరూ ఒక్కరి వెనక వచ్చి అందరూ ఇట్లే చనిపోయినారు అని చెప్తే ఇది ఎంతవరకు నమ్ముతారు ఎవరైనా? వివేకవంతులు వాళ్ళు, మహా తపస్సులు, అర్జునుడు, భీముడు, వీళ్ళంతా కూడా. వీళ్ళు యక్షుడు చెప్పినట్లల్లా పోయి తాగినారు అని, తర్వాత వచ్చి మళ్ళీ ఇంకా ఏదో ప్రశ్నలకు చెప్పలేకపోయినారు సమాధానాలని. ఇదంతా ఏదో ప్రక్షిప్తం అని. ఇతిహాసాలైనటువంటి రామాయణంలో కూడా ఉత్తరకాండ ఏం చెప్తున్నారో, లవకుశ ఏం చెప్తున్నారో కథ, అదంతా పూర్తిగా ప్రక్షిప్తమని, వాల్మీకి రాయనే లేదని. చూడండి, ఇవన్నీ వాదాలు ఉన్నాయి. అంటే ఇతిహాసాలు ఇటీవల జరిగినాయి అని చిన్న చిన్న ఆధారాలు దొరికినా నీవు దాన్ని నిర్ణయించలేకుండా ఉన్నావు. మరి పురాణాలు నిర్ణయించేది ఇది సాధ్యమే కాదు. అందుకే పురాణాల్లో ఉన్నటువంటి మతాల్లో ఏ ఈశ్వర కనిపిస్తూ ఉందో, ఏష సర్వేశ్వర అన్నప్పుడు ఆ ఈశ్వర భావన నీకు రాకూడదు. అంతే. ఇక్కడ ఉండేదేమి అంటే ఈ సమస్తమును పరిపాలించేవాడు. ఈ సమస్తము అంటే మొత్తం అవస్థ, అంతే. ఈ మొత్తం అవస్థను పరిపాలించేవాడు అని ఈ అర్థం పెట్టుకున్నా నడుస్తున్నాడు. అందుకే స్వస్వరూపమునందుండు ఇతడే సర్వేశ్వరుడు, ఇతర మతములందు ఉన్నట్లు సుషుప్తాత్మ కంటే భిన్నమైన ఈశ్వరుడు ఇతడు కాదు అని వివరించరి. అనగా సకల విశ్వమును ఏలుచుండు ఈశ్వరుడే నిజముగా ఈ ప్రాజ్ఞుడే. జీవుని కంటే అన్యమైన ఈశ్వరుడు ప్రపంచమునకు భిన్నముగా ఉన్నాడు అను తటస్థేశ్వరవాదమున ఈశ్వరునకు విశ్వమును సృజించుటకు సామగ్రులు లేకుండుట, పరిచ్ఛిన్నత్వము, రాగద్వేషాదులు మున్నగు దోషములను అంగీకరింపవలసి ఉండును. ఈ సమస్య ఎప్పుడైతే పురాణాల్లో ఉన్నట్లే బ్రహ్మదేవుడు సృష్టించినాడు అని పురాణాల్లో చెప్పినాయి. చూడండి, బ్రహ్మదేవుడే సృష్టికర్త. మరి ఎక్కడున్న బ్రహ్మదేవుడు అంటే ఈ లోకంలో ఉన్నాడు చూపిస్తున్నారు. బ్రహ్మదేవుడు ప్రజాపతి లోకంలో ఉన్నాడు. ప్రజాపతి లోకంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు. ఆ బ్రహ్మయే ప్రజాపతి లోకంతో పాటు సమస్త లోకాలు సృష్టించినాడు అంటే ఎట్లా? అంతకుముందు ఎక్కడ ఉండే? ఎందుకంటే ఆ లోకాన్ని సృష్టించేటప్పుడు కూడా పోని ఇంకా అంటున్నారు, ఇది తటస్థేశ్వరవాదమునకు. తటస్థేశ్వరవాదము అంటే సృష్టికి ఆవల ఉండి సృష్టి చేసి అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు సృష్టి జరిగిన తర్వాత సృష్టి చేసినాడు, తన లోకంలో తను కూర్చున్నాడు. మరి ఆ లోకం సృష్టించింది ఎవరు? ఈ సమస్య వస్తుంది. ఎక్కడ కూర్చోవాలి ఆయన? అంతేకాదు, ఇక్కడేమంటున్నారు, విశ్వమును సృజించుటకు సామగ్రులు లేకుండుట, పరిచ్ఛిన్నత్వము, రాగద్వేషాలు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది ఆ ఈశ్వరుల్లో. ఎందుకు ఇట్లా సృష్టి చేసినాడు? ఒకడిని తక్కువగాను, ఒకడు ఎక్కువగాను, ఒకడు తక్కువ గుణాలతో, ఇంకోటి ఎక్కువ గుణాలతో, ఒకడిని దరిద్రుడిగా, ఒకటి ధనికుడిగా. ఇప్పుడేం చెప్తారు? ఆ బ్రహ్మదేవునికి, సృష్టికర్తకు రాగద్వేషాలు ఉన్నాయి. ఒక జీవికి భాష ఇవ్వలేదు, ఇంకో ఈ జీవికి భాష ఇచ్చినాడు.
అన్నిటికీ పోలుస్తూ పోతే రాగద్వేషాలతో సృష్టి జరిగింది అనిపిస్తుంది. అంతేకాదు పరిచ్ఛిన్నత్వం ఉంది ఆ బ్రహ్మలో. తటస్థ అనే శబ్దానికి జగత్తును తయారు చేసి ఇంకో చోట కూర్చున్నాడు అని అర్థం. తటమున అంటే దాటి లేదా తీరమున అని అర్థం. అంటే ఇంత తయారు చేసి తీరంలో కూర్చున్నాడు అంటే అర్థమేమి? పరిచ్ఛిన్నంగా ఒక చోట ఉన్నాడు అని అర్థం. అంతటా లేడు అని అర్థమే కదా. ఉపనిషత్తు అంతటా ఉండేవాడి గురించి మాట్లాడుతూ ఉంది, జగత్తుకు ఆత్మల గురించి మాట్లాడుతూ ఉంది, అవస్థకు ఆత్మల గురించి మాట్లాడుతూ ఉంది. మనము అంత పరిచ్ఛిన్న బుద్ధితో పురాణాలు తీసుకుని తీర్మానించకపోకూడదు. అందుకే శంకరాచార్యులు మొదటనే ఈ తీర్మానం చెప్పారు, టుడే సుషుప్తాత్మను వాళ్ళతో పోల్చుకోద్దండి మీరు అని. తటస్థేశ్వరవాదమున చూడండి, జీవుని కంటే అన్యమైన ఈశ్వరుడు ప్రపంచమునకు భిన్నముగా ఉన్నాడు అను తటస్థేశ్వరవాదమున, జీవుని కంటే అన్యమైన ఈశ్వరుడు ప్రపంచమునకు భిన్నంగా ఎక్కడ ఉన్నాడు అని ఈ వాదమున ఈశ్వరునకు విశ్వం సృజించుటకు సామగ్రులు లేకుండాట. ఎందుకంటే ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఏం చేయాలా? విశ్వాన్ని తయారు చేయాలంటే సామగ్రి ఉండాలా. ఇంకా సృష్టి కాలేదు, ఏం చేయాలా? ఎక్కడుండాలా? ఏ సామగ్రి తీసుకోవాలా? ఏం చేయాలా? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నకు సమాధానం లేదు. వేదాంత శాస్త్రము అంటే ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. పురాణాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం లేదు. ఎందుకంటే భక్త్యా పురాణం జ్ఞేయం నతు బుద్ధ్యా నటీకయా. పురాణాన్ని వినాలా అంటే నీవు భక్తితో విను, అంతే. నీ బుద్ధి ఉపయోగించి నీ ప్రశ్నించి ఇట్లా వినకూడదు. ప్రశ్నిస్తే సమాధానం లేదు దాంట్లో. అన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఏదో ఒకటో రెండు అడిగితే అతని తండ్రి ఎవరు, అతని తాత ఎవరు అంటే చెప్పచ్చు. అందరికీ చెప్పలేము. పురాణాలకు ఒక పరిమితి ఉంది. ఆ పరిమితిలోనే నీ భక్తి భావన పెంచుకోవటం ముఖ్యమే తప్ప వాళ్ళందరినీ తీసుకుని నీవేం చేస్తావు రైట్. అదేవిధంగా సృష్టి బ్రహ్మ వల్ల జరిగింది అంటే అంతే. బ్రహ్మకు మూలం ఎవరు అన్నావు కదా, విష్ణువు అన్నాము. మరలా విష్ణువుకు మూలం అడగద్దు, చాలు అంతే. ఆయన ఆది మూల అంతే. అంటే అన్నిటికీ ఆయనే మూలం అంతే. ఆయనకి ఎవరు అని వెనక్కి మరలా ఇంకా మూలాన్ని వెతుకుతూ పోతే దొరకదు. శివుడు ఎవరు అంటే మళ్ళీ శివుడు పురాణాల్లో ఎట్లుందో అట్లా చెప్తారు. అంటే అన్నిటికీ మూలాన్ని వెతుకుతూ పోతే సాధ్యం కాదు. ఒకరిని ప్రధానంగా పెట్టుకోవాలా, మిగతా వాళ్ళని గౌణం చేయాలా. ఇదంతా పురాణాల్లో ఉండే తీరు. మొత్తానికి సృష్టికర్తలో ఒక దోషం ఉంది. ఏమిది అంటే సృష్టి తయారు చేయాలా అంటే దానికి సామాగ్రి కావాలా. ఇంకా సృష్టి కాలేదు అంటే సామాగ్రి ఎట్లా తయారవుతుంది? ఇది సాధ్యం కాదు. పరిచ్ఛిన్నత్వం ఎక్కడో ఉండి తయారు చేయాలి కదా, అంతటా ఉండే సాధ్యం కాదు. రాగద్వేషాలతోనే తయారు చేయాలా. ఎందుకంటే జగత్తు అంటే వైవిధ్యభరితం, రకరకాలుగా ఉండాలా. దీన్ని అందరినీ సమానం చేస్తే ఇంక జగత్ అని ఎట్లా అంటారు? సాధ్యం కాదు. అందుకే ఇది వేరే. రాగద్వేషాలు మున్నగు దోషములను అంగీకరింపవలసి ఉండును. ప్రాజ్ఞుడు అట్టి ఈశ్వరుడు కాడనియో. ఇదివరకు ఏ ప్రాజ్ఞాత్వం చెప్పారో ఆ ఈశ్వరుడు కాదు. సుషుప్తాత్మ తానే విశ్వముగా తోచునదనియో భాష్యకారులు స్పష్టపరచరి. సుషుప్తాత్మ దేన్ని తీసుకోకుండా, ఏ సపోర్ట్ లేకుండా, ఏ సామాగ్రి లేకుండా, తనలో ఏ పరిచ్ఛేదాలు లేకుండానే తానే విశ్వముగా తోచింది. అవిద్యా దృష్టితో ఇది కూడా చూడండి. సుషుప్తి అని చెప్పేటప్పుడు కూడా అది అవిద్యా దృష్టి, అది అధ్యారోప దృష్టి, అవిచార దృష్టి. విచారంలో ఇంకొక స్టేజ్ అంతే తప్ప అది అవిచార దృష్టి. ఇక్కడ ప్రాజ్ఞుడు అట్టి ఈశ్వరుడు కాడనియో, సుషుప్తాత్మ తానే విశ్వముగా తోచునదని. తోచుట అంటే కనిపించటం. ప్రాజ్ఞాత్మయే విశ్వంగా తోస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది అంటే ఇట్లా కనిపిస్తూ ఉంది అనేది కూడా సుషుప్తాత్మ వైపు నుంచి చెప్పిండే మాట కాదు. ఇది అవిచార దశలో చెప్పినటువంటి మాట. విచార దశలోనే ఇంకొక హంతం, ఇంకొక స్టేజ్ అంతే. అంటే ఇవన్నీ అవిచార క్షేత్రంలో చెప్పిండే. సుషుప్తాత్మ అని పేరు పెడుతున్నావు అంటేనే ఇంకా అవిచార దశలో ఉన్నామని అర్థం. అందుకే విశ్వముగా తోచుతుంది భాష్యకారులు స్పష్టపరచరి. ఇది సర్వేశ్వర అనే మాటను గురించి వివరణ. రెండవది 84వ పేజీలో సర్వజ్ఞ. సర్వమును పరిపాలించేవాడు అంటే సర్వము తానై పరిపాలించేవాడు. సర్వేశ్వరుడు అంటే ఈ జగత్తుకంతా ఈ వ్యక్తి పరిపాలించేవాడు అన్నప్పుడు వాడు వేరేగా కూర్చుంటాడు, అట్లా కాదు. సర్వేశ్వర అంటే సర్వము తానై,
ప్రపంచంలో ప్రతి కణము తానై, అవస్థయే తానై. చూడండి, అవస్థయే తానై అంటే అవస్థను అంటుకునే అర్థం కాదు. అందుకే అంటుకోకుండా అనే మాటను చెప్పాలనే ఉద్దేశంతోనే ఉపాధి. ప్రాజ్ఞాత్మ మొత్తం దానంతా కూడా, అవస్థనంతా కూడా అంటుకొని కనిపించడం లేదు, అంటుకోకుండా కనిపిస్తున్నాడు. అంటుకొని కనిపిస్తే విశేషణం అవుతుంది. అంటుకోకుండా కనిపిస్తున్నాడు అంటే ఉపాధి అవుతుంది. అంటుకోకుండా అంటే అభిమానించకుండా అని అర్థం. అంటు అనే శబ్దానికి అభిమానం. అంతఃకరణాన్ని అంటుకొని కనిపిస్తే వాడు జీవుడు. చూడండి, కానీ ఈ మొత్తం అవస్థను అంటుకోకుండా కనిపించినటువంటి వాడిని వైశ్వానరుడు. చూడండి, దానికి వాడికి వీడికి తేడా ఉంది. ఎంత తేడా ఉంది? అంటుకోకుండా అంటే అభిమానించకుండా అని అర్థం. అభిమానం లేకుండా అంటే అర్థం ఏమి? దాన్ని వదిలేసినా వాడికి బాధ అనిపించదు. చూడు, జాగ్రత్త పూర్తిగా వదిలేస్తున్నాడు, దాంట్లో ఏమాత్రం అభిమానం లేదు. అయ్యో పోతా ఉంది. కానీ అంతఃకరణాన్ని, దేహాన్ని, ఇంద్రియాలను అంటుకొని కనిపిస్తుండే ఆ జీవుడున్నాడే, వాడికి ఒక చిన్న వెంట్రుక లాగినా అయ్యో అంటాడు, పోతుందేమో అని. ఎందుకంటే వాడు అంతటా అంటుకొని జీవిస్తున్నాడు. వాడు జీవుడు అంతఃకరణ విశిష్ట చేతన జీవ. జీవునికి అది నిర్వచనం. అది అంతఃకరణంలో అంటుకొని. ఎట్లా అంటుకున్నాడప్ప అంటే, ఎర్రటి కుండలో ఎరుపు ఎట్లా అంటుకొనింది? ఎర్రటి కుండ అంట. ఎర్రటి కుండలో ఎరుపు ఎట్లా అంటుకొనిందో, పూర్తిగా అంటుకొనిందో అట్లా అంటుకున్నాడు. దేహంలోను, ఇంద్రియాల్లోను, మనసులోను. ఇంకా శంకరాచార్యులు చూపిస్తారు, బాహ్య వస్తువులో కూడా అంటుకున్నాడు వీడు. బాహ్య ధర్మాన్ని ఆత్మనిధ్యసతి, దేహ ధర్మాన్ని ఆత్మనిధ్యసతి, ఇంద్రియ ధర్మాన్ని ఆత్మనిధ్యసతి, అంతఃకరణ ధర్మాన్ని ఆత్మనిధ్య. ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే, అధ్యాస అంటే అభిమానమే. అంతటా అభిమానిస్తాడు. కానీ ఈ సుషుప్తాత్మ మొత్తం అవస్థగా తాను తోస్తున్నాడు, కనిపిస్తున్నాడు అంటే దానికి అంటుకోకుండా ఉన్నాడు. అంతా తానే అంటుకోకుండా ఉండేది వీడి యొక్క వైశిష్ట్యం, గొప్పతనం. కణము తానే, దేనికి అంటుకోలేదు, మొత్తం వదిలేస్తాడు, ఇంకొక అవస్థ తయారు చేసుకుంటాడు. కానీ ఎప్పుడు నీవు అంటుకుంటావో దాన్ని వదిలేసి నీ చేత కాదు. ఒక కళ పడింది, మొత్తం దాన్ని వదిలేసి ఇక్కడ వచ్చేస్తుంది. చూడు, అంటే దానికి అభిమానమే లేదు. అక్కడ ఏదో నా సైట్ ఉండిందో, నా ఇల్లు ఉండిందో ఏమీ లేదు, వచ్చేస్తాడంత. అంటే అంతా తానై కనిపించి కూడా దానికి అంటుకోకుండానే ఉన్నాడు. ఇప్పటికీ అట్లే ఉండేది. అందుకే సర్వేశ్వర అంటే సర్వము తానై పరిపాలించేవాడు అని అర్థమే తప్ప దాన్ని వేరేగా ఉంటూ పరిపాలించే ఒక చక్రవర్తి మాత్రమే కాదు. రెండవది సర్వజ్ఞ. ఉపనిషత్తు ఒక్కొక్క శబ్దంతోనూ మనకున్నటువంటి వికల్పాలను తీసేస్తుంది. అందుకే ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ. అంతా తానయ్య పరిపాలించటము అంటే, అంతా తానయ్య అంటే ఎట్లా, ఏ పదార్థంగా ఉన్నాడు అనిపిస్తుంది కదా, చైతన్య రూపంగా ఉన్నాడు అని. అన్ని ప్రతి కణము తానే అంటే, కణము అంటే మనకు ఒక జడబుద్ధి వస్తుంది, అన్ని కణాలుగా అంత పదార్థమైందేమో అని. అట్లా కాదు, చైతన్యమే, ప్రతి కణము చైతన్యం. సర్వజ్ఞ అనే శబ్దానికి సర్వము తానై జ్ఞస్వరూపంగా ఉండేవాడు. జ్ఞ అంటే జ్ఞానం, చైతన్యం, తెలివి, ఎరుక. సర్వజ్ఞ అనగా సమస్తమును తెలుసుకునేవాడు. తెలుసుకునేది కూడా అంతా తానై తెలుసుకునేవాడే తప్ప అది వేరేగా ఉంటూ తెలుసుకునేవాడు కాదు. దీనికి భాష్యకారులు అయమేవహి సర్వభేదావస్థో జ్ఞాత అని అర్థమని తెలిపారు. అనగా స్వప్న జాగ్రత్తలలో గోచరములకు అంటే కనిపించే జ్ఞాతలందరి యందు ఈ చైతన్యమే కలదు. కావున ప్రపంచమున ఏ జ్ఞాత ఏ విషయము తెలుసుకునినను ఈ చైతన్యమే దానిని ప్రకాశపరచునని చెప్పవలసి ఉండును. కనుక ఈ భేదావస్థల అంటే జాగ్రత్త స్వప్నముల యందు జీవ ఈశ్వర భేద కల్పనచే ఈశ్వరుని సర్వజ్ఞుడని వ్యవహరించినను, వ్యాస పరాశర కపిలాదులను సర్వజ్ఞులను వివరించినను, వారి జ్ఞాతృత్వమునకు ఆధారమైన సాక్షి చైతన్యమునందే సర్వజ్ఞత్వ వ్యవహారము సంభవించుట వలన ప్రాజ్ఞుడే నిజముగా సర్వజ్ఞుడు అన్న రహస్యమును విస్మరింపకూడదు. భేదావస్థ అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, వీటినే భేదావస్థ అంటారు. సుషుప్తి అభేదావస్థ. ఎట్లయితే శంకరాచార్యులు వీటిని
ద్వైతావస్థ అద్వైతావస్థ అంటారు, దర్శన వృత్తి అవస్థ అదర్శన వృత్తి అవస్థ అంటారు. ఇదొక పదం. భేదావస్థ అభేదావస్థ, సుషుప్తి అభేదావస్థ, జాగ్రత్త స్వప్నములు లేదు, రెండు జాగ్రత్తలు, రెండు ఒకటే, రెండు భేదావస్థలు. ఇక్కడ ఏమంటున్నారు, అయమేవ హి సర్వభేదావస్థో జ్ఞాత అని అర్థం తెలిపిరి. అనగా స్వప్న జాగ్రత్తలలో గోచరములగు జ్ఞాతలందరి యందు ఈ చైతన్యమే కలదు. కాన ప్రపంచమున ఏ జ్ఞాత ఏ విషయము తెలుసుకునినను ఈ చైతన్యమే దానిని ప్రకాశపరుస్తుందని చెప్పవలసి ఉండును. తానే జగత్తంతా ఈనాడు ఉన్న ఎవరెవరు ఏం తెలుసుకుంటున్నారో అన్ని జ్ఞానాలు ఈయనవే. ఇది ఎట్ట తెలుస్తుంది అంటే, స్వప్న ప్రపంచంలో ఎంతమంది ఏం మాట్లాడుతున్నారో, ఏం తెలుసుకుంటున్నారో, ఎంత వివేకవంతులు ఉంటారో, ఎంత మహాపండితులు ఉంటారో. స్వప్నంలో కూడా మనకి ఎంతమంది శంకరాచార్యులు కానీ మధ్వాచార్యులు కానీ ఇట్లా వాళ్ళు కనిపించవచ్చు కదా. కపిల, కణాద, వైశంపాయన, జైమిని, వీళ్ళందరి జ్ఞానాలు ఎట్లయితే తన జ్ఞానమేనో తైజసుని జ్ఞానమేనో అట్లే ఇక్కడ కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జ్ఞానం కూడా అది గతించినటువంటి వాళ్ళు, ఇప్పుడుండే వాళ్ళు. మనం ఏమంటాము, జాగ్రత్త అవస్థ అంటే వాళ్ళందరినీ కలిపి జాగ్రత్త అంటున్నాం. జాగ్రత్త అంటే ఇప్పుడుకుండేదే కాదు, ఈ జాగ్రత్తలోనే కపిల, కణాద వీళ్ళంతా కూడా ఉండరు అని చెప్తున్నాం కదా. అనంతమైన కాల ప్రవాహంలో వచ్చింది వీళ్ళంతా కూడా. వాళ్ళందరి జ్ఞానాలు ఎవరివి అంటే ఇదిగో ఈ ప్రాజ్ఞాత్మవే. అందుకే వీడు సర్వజ్ఞుడైతాడు. అందుకే ఈ ఉదాహరణ ఇచ్చినారు. కనుక ఈ భేదావస్థల యందు జీవేశ్వర భేద కల్పనచే ఈశ్వరుని సర్వజ్ఞుడని వ్యవహరించినను, వ్యాస, పరాశర, కపిలాదులను సర్వజ్ఞులు వివరించినను. మనం వాళ్ళని సర్వజ్ఞులు, సర్వజ్ఞ కల్ప అంటాం. సర్వజ్ఞ అనం, సర్వజ్ఞ కల్ప. ఎందుకంటే సర్వజ్ఞ అనే శబ్దానికి వ్యవహారంలో ఏమర్థం ఉంది అంటే అంత తెలిసిండేవాడు అని. అంత తెలిసిండేది అంటే సాధ్యం కాదు. ఎందుకంటే మనం అంతా అంటే ఏమంటాము, ఆ విద్య, ఈ విద్య, ఆ శాస్త్రం, ఈ శాస్త్రం, వ్యవహారంలో ఇదే అర్థం. వీడు సర్వజ్ఞుడు అంటే అన్ని శాస్త్రాలు తెలిసిండేవాడు అనే అర్థంలో వాడతాం ఈ శబ్దాన్ని. కానీ వీళ్ళని, ఈ మహాత్ములని సర్వజ్ఞులు అనరు, సర్వజ్ఞ కల్ప అంట. అట్లాంటి ఏమి అంటే చాలా వరకు సర్వజ్ఞత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం, అంతే. ఎవరు? వ్యాస, పరాశర, కపిల, కణాద, ఈ మహాత్ములంతా కూడా సర్వజ్ఞ కల్ప. శంకరాచార్య. ఇది అర్థం కాక తర్వాత రోజుల్లో సర్వజ్ఞులు అంటే అన్నీ తెలిసిండాలనే ఉద్దేశంతో శంకరాచార్యులకు తెలియకుండా ఉండే విద్య లేదు అని ఇట్లా తయారు చేశారంట గ్రంథాలు. శంకరాచార్యుల చరిత్ర అని ఈరోజు మనకేం కనిపిస్తూ ఉందో, వాళ్ళు చేసిండే ఒక ఆలోచన ఏమి అంటే శంకరాచార్యుల్ని సర్వజ్ఞులు చేయాలి, సర్వజ్ఞులు అని చూపించాలి. సర్వజ్ఞులు అని చూపించే సాధ్యం కాదు ఎప్పుడు కూడా. సర్వసర్వం నజానాతి సర్వజ్ఞో నాస్తి కశ్చన అని. ఒక వ్యక్తికి సమస్త శాస్త్రాలు తెలుస్తాయి అనేది తప్పు. ఇది ఎప్పుడు ఎవరు ఒప్పుకోరు. ఎప్పుడో ఉండే శంకరాచార్యులకి ఈ సైన్స్ కూడా తెలుసు, ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ తెలుసు అంటే అర్థమే. అందుకే వీళ్ళు ఏం చేసినారు, అన్నీ తెలిసింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని మతాలు ఆ రోజుల్లో ఏమున్నా 6 మతాలు ఉంటే 6 మతాలు ఈయన స్థాపించింది, షురు చేసి. ఇంకా ఎవరో ఏమో తంత్రశాస్త్రం ఉంది, అది తెలుసు. ఇంకా ఎవరో కామశాస్త్రం రాసిన దానికి కూడా వ్యాఖ్యానం రాసినారు చూడు శంకరాచార్యులు. ఏమేం తెలియదు అనకూడదు, అంతే. శంకరాచార్యులకి సమస్తము తెలిసి ఉండాలి. ఎందుకంటే సర్వజ్ఞ అనే శబ్దము ఆ శంకరాచార్యులకు మాత్రమే ఉండాలి. సర్వజ్ఞ పీఠం అని ఒకటి ఉండిందట ఆ రోజుల్లో కాశ్మీరంలో. ఆ సర్వజ్ఞ పీఠాన్ని ఎవరైతే అన్ని శాస్త్రాలు తెలుసో ఆయనే దాన్ని అధిరోహించాలి, ఎక్కి కూర్చోాలి. ఇట్లా కట్టుకథలన్నీ చెప్పి సర్వజ్ఞులు చేయాలనే ఉద్దేశంతో శంకరాచార్యులకు అవమానం చేసినారని స్వామివారు రాస్తారు. శంకరాచార్యులకు అన్నీ తెలుసు అంటే నీకేమనిపిస్తుంది, అయితే అన్ని విషయాలు తెలుసు అన్నప్పుడు మరి గృహస్థ ధర్మాలు తెలియదు కదా. అయితే శంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసి గృహస్థుగా కూడా తెలుసుకొచ్చినాడు అన్ని విషయాలు కూడా. ఇదిగో కామశాస్త్రం వ్యాఖ్యానం చేసినాడు. వాత్స్యాయన కామసూత్రాలకు శంకరాచార్య వ్యాఖ్యానం ఉన్నట్టు ఈరోజు కూడా చూడండి, ఆ చరిత్ర చెప్తారు. అంటే శంకరాచార్యులకు అన్ని శాస్త్రాలు తెలుసు అని చెప్పాలనే ఉద్దేశంతో చేసిందే ఈ ప్రయత్నాలు. అందుకే స్వామివారు శంకర భగవత్పాద వృత్తాంత సార సరోస్వ అనే గ్రంథంలో అన్ని శంకరాచార్యుల పేరు మీద ఏం చరిత్ర చెప్తున్నారో ప్రతి పాయింట్ని తీసుకొని
విమర్శిస్తూ పోయినారు. ఇది ఊరికే విమర్శ కాదు, ఇది సద్విమర్శ. ఒకసారి అందరూ హృదయాన్ని విప్పి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని రాస్తున్నారు. ఎందుకంటే ఒకే దృష్టితో ఏమో శంకరాచార్య తిడుతున్నారు అనుకోకూడదు, వాస్తవేమో గమనించాలా. ఎందుకంటే విచారణ చాలా ముఖ్యం. ఏ విషయంలోనైనా నీ విచారించు, తీర్మానించు. అంతేగాని ఊరికి సర్వజ్ఞ అంటే ఆ అర్థం తీసుకోవద్దు. సర్వజ్ఞ కల్ప అనే శబ్దం ఉంది శాస్త్రాల్లో, అది వాడుకోవద్దు. ఇక్కడ సర్వజ్ఞ అనే శబ్దానికి ఈ అర్థాన్ని తీసుకోకూడదు అంటున్నారు. చూడండి, వ్యాస, పరాశర, కపిల వీళ్ళలో ఉండే సర్వజ్ఞత్వం ఏముందో అది ప్రాజ్ఞాత్మదే. ప్రాజ్ఞాత్మలో ఉండే సర్వజ్ఞత్వంలో ఒక అంశం పడది, ఇట్లా చెప్పుకుంటే ఆ దృష్టితో వాళ్ళంతా కూడా సర్వజ్ఞ కల్పలు వ్యవహరించినను వారి జ్ఞాతృత్వమునకు ఆధారమైన సాక్షి ఏదని మనందే సర్వజ్ఞత్వ వ్యవహారము సంభవించుట వలన ప్రాజ్ఞుడి నిజముగా సర్వజ్ఞుడు అనే రహస్యమును విస్మరింపకూడదు. అందుకే ప్రాజ్ఞ అంటే ప్రజ్ఞాన ఘనుడు, మొత్తం జ్ఞానమంతా కూడా తనదే ఉద్దేశం. అంతే. ఎక్కడెక్కడ నీకు జ్ఞానాలు కనిపిస్తున్నాయో, ఏ జీవుల్లో ఒక జ్ఞానము వానికి వృత్తి జ్ఞానంగా బయటకు వస్తూ ఉందో ఇదంతా కూడా సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్ స్మృతి జ్ఞానం అపోహనంచ. ఆ మాట అంటున్నారు భగవద్గీతలో. నా వల్లనే అన్ని జ్ఞానాలు కలగాలి, ఇది సర్వజ్ఞత్వం. ఈ విషయంలో ఆక్షేపము. సుషుప్తి నుండి మేల్కొన్నవాడు గాఢ నిద్రయందు నేనేమియో తెలియకుంటిని అని చెప్పటచే ప్రాజ్ఞునకు అజ్ఞానం ఉండిననియో అది ఏ కారణా విద్య లేక మూలా విద్య అనియో కొన్ని వేదాంత గ్రంథముల యందు ఉన్నది. కానీ తమరు ప్రాజ్ఞుడు సర్వజ్ఞుడని తెలుపుటకు కారణమేమి? ఇక్కడ ఆక్షేపం ఏమి అంటే, మీరు సర్వజ్ఞుడు అంటున్నారు కదా ప్రాజ్ఞుడిని, మేం కదప్ప అంటాం, ఇది ఉపనిషత్తే అంటుంది. ఏష సర్వేశ్వర సర్వజ్ఞ అని ఉపనిషత్తి అంటా ఉంది. వీళ్ళేమంటున్నారు, సుషుప్తి నుంచి మేల్కొన్న తర్వాత, అంటే నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత మనం ఏమంటాము, అక్కడ అంటే ఆ అనుభవంలో అని అర్థం. అక్కడ అంటే ఆ క్షేత్రంలో, ఆ దేశంలోని కాదు. అక్కడ నేనేమీ తెలియకుంటుని అంటే ఆ అనుభవంలో నేనేం తెలుసుకోలేదు అంటే దీన్ని బట్టి ఏం ఊహిస్తున్నాడు, ప్రాజ్ఞనకు అజ్ఞానం ఉండెను. దాన్నే ఏమంటున్నారు, ఇది వరకు చెప్పినట్లు మూలా విద్య. నిజంగా మూలా విద్య అనేది చూడండి, కారణా విద్య లేక మూలా విద్య అన్నారు. ఇది వరకు చెప్పినట్ల సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయ ఆనందముక్ అని చెప్పేటప్పుడు ఇక్కడే వివరించరి ఇవన్నిటి యొక్క బీజావస్థ అక్కడ ఉంది అనే ఉద్దేశం. ఎందుకంటే ప్రపంచంలో ఏ వస్తువు ఉంది అనిపించుకుంటా ఉంది అన్నా, లేదా అవస్థలో నీకు ఏముంది అనిపించుకుంటున్నా, లేదా ఒక వ్యక్తి ఉన్నాడు అన్నా, ఆ వ్యక్తి అవస్థ తయారైన తర్వాత వాడు ఇదిగో కనిపిస్తున్నాడు అంటే ఆ వ్యక్తికి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ బీజం అక్కడ ఉండాలి. ఎందుకంటే వేదాంతులు సత్కార్యవాదులు, ఉండేదే పుట్టాలా అని. ఉండేదే పుడతా ఉంది అంటే సూక్ష్మస్థితిలో ఉన్నటువంటిదే ఇదిగో పుడతా ఉంది. ఉదాహరణకు ఈ అనుభవం తర్వాత నెక్స్ట్ ఒక స్వప్నానుభవం, అదొక జాగ్రత్త అనుభవంగానే వస్తుంది నిజమే. కానీ అక్కడ ఏ వ్యక్తులు పుడుతున్నారో వాళ్ళందరి కర్మ బీజాలు ఇప్పుడు సుషుప్తిలో లేవా? ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే లేనిది ఎట్లా పుడుతుంది? ఉంది. సుషుప్తిలో అన్ని అవస్థల్లో ఉన్నటువంటి ప్రపంచ బీజమంతా కూడా అక్కడ ఉంది. దీన్ని జగద్బీజము, అవ్యాకృత జగద్బీజము అంటారు. జనులందరి కర్మల యొక్క బీజము అక్కడ ఉంది. అదేవిధంగానే ఇంతమందికి అజ్ఞానం ఉందా లేదా, అవిద్య ఉంది లేదా, ఉంది అంటాం కదా, మరి ఆ బీజం కూడా సుషుప్తిలో ఉండాలి. అది లేనిది ఇట్లా ఎట్లా పుట్టింది? ఇక్కడ అందరిలోనూ అవిద్య ఉంది. శంకరాచార్య తీర్మానం చేస్తున్నారు కదా, సర్వలోక ప్రత్యక్ష అస్యానర్థో హేతో ప్రహాణయ, సర్వేషాంన ప్రత్యక్ష, అందరికీ అనుభవ సిద్ధం ఉంది, అవిద్య ఉంది అంటే స్వప్నంలో ఈ చింతన చేసిన అవిద్య ఉందనే నిశ్చయమవుతుంది. ఈ జాగ్రత్తలో మనిషి చింతన చేసిన అవును నాకు అవిద్య ఉంది, తీసేసుకునే ఇప్పుడు శాస్త్రాన్ని ఆశ్రయించాలా అనే ఈ అవిద్య ఉందని తీర్మానించుకుంటాం కదా. మరి ఈ విద్య అందరికీ ఉంది అన్నప్పుడు సుషుప్తిలో కూడా అది బీజరూపంగా ఉండాలి అని తీర్మానిస్తాం. దాన్నేమన్నారు, ఇదంతా విద్య అయితే ఇవన్నీ తూలా విద్య, ముక్కలుగా ఉండే విద్య అయితే అది మూలా విద్య.
ఆ మూలా విద్యయే ఈ జగత్తును తయారు చేయడానికి కారణము. అందుకే ఇది కారణా విద్య. ఆ అవిద్య ఉంది కదా, అది ఇక్కడ మనం తప్పు తెలివి అంటాం కదా, తప్పు తెలివి రూపంగా ఉండే అవిద్య కాదు, అది ఉండే వస్తు రూపంగా ఉండే అవిద్య, భావరూప అవిద్య. దానికి పేరు ఇప్పుడు మూలా విద్య అని ఒక అర్థంలో వాడతారు దాన్ని. మొత్తం జగత్తుకు కారణ పదార్థం అది, అదే ఉపాదానము అని చెప్పటానికి మూల కారణా విద్య అనే పదాన్ని వాడతారు. అంతేకాకుండా ఇక్కడ మనము ఏది అవిద్య అంటున్నాము, ఉదాహరణకు శంకరాచార్యులు ఏం చెప్తారు, అతస్మిన్ తద్బుద్ధి అని అవిద్యని చెప్తున్నారే. మసక చీకట్లో పడిండే పగ్గము మనకు తెలియదు, అది పాముగా కనిపిస్తుంది. ఇప్పుడు పాము అనే అజ్ఞానం, తప్పుడు ప్రత్యయం ఉంది కదా, తప్పుడు ప్రత్యయ రూపంగా ఉంది అవిద్య అంటాం కదా. అదే ఇట్లా తప్పుడు ప్రత్యయ రూపంగా లేదు అది మూలా విద్య, అది నిజంగానే ఒక పదార్థం. ఆ పదార్థంతోనే ఈ మొత్తం ప్రపంచం అంతా తయారైంది అని ఆ అర్థంలో దాన్ని భావరూప అవిద్య అంటారు. ఇది అభావం కాదు, కేవలం ఒక మిథ్యాప్రత్యయ రూపం కాదు, అధ్యాస వలె మిథ్యాప్రత్యయం కాదు, అది భావరూప. అది చాలా పెద్దది, విస్తారమైంది, అది మనకుండేది చాలా ఒక ముక్క అంతే అని ఇట్లా వేరే వేరే చెప్పుకుంటూ పోతాం. ఏదున్నా ఈ మూలా విద్యావాదము కారణకార్య తర్కంతోనే వచ్చింది అని స్వామివారు రాస్తారు. ఎందుకంటే కారణకార్య తర్కం అనేది, తర్కం అంటేనే కారణకార్యమే, ఇంకా వేరే అర్థమే లేదు దానికి. తర్కిస్తున్నాడు అంటే కారణం అడుగుతున్నాడు అని అర్థం కదా. ఈ కారణకార్యం వల్ల ఏమైపోతుంది అంటే వేదాంత విచారంలో కూడా ఈ జగత్తుకు ఈ సంసారానికి ఏం కారణమో అని చింతన చేస్తాడు ప్రారంభంలో. ఈ జగత్తుకంతా ఈ సంసారానికంతా ఏం కారణము అంటే అవిద్య కారణం అని అక్కడికి వస్తారు కదా. కర్మ కారణము అన్నా, కామ కారణము అన్నా, చివరికి కూడా వచ్చేది అవిద్యా కారణానికి వస్తుంది. అంటే ఈ మొత్తం సంసారానికి దుఃఖానికంతా కూడా కారణము అవిద్య. ఈ దుఃఖానికి కారణం అవిద్య అన్నప్పుడు వెంటనే మనకు స్ఫురించేది ఏమి అంటే ఇదంతా కూడా ఉంది అనిపించినప్పుడు అది కూడా ఉండాలి, భావరూపంగానే ఉండాలి. ఆ భావరూపమైంది అది కారణము, ఇది కార్యము అంటే ఈ కార్యమంతా భావరూపంగా ఉన్నప్పుడు అది కూడా భావరూపంగా ఉండాలి అని తీర్మానించుకుంటాడు. నిజంగా అవిద్యయే కారణము అంటే అవిచారమే కారణమని చెప్తా ఉందే కానీ ఒక పదార్థంగా చెప్పలేదు. ఈ తర్క దృష్టి ఏమైపోతుంది అంటే కారణకార్య అంటే పదార్థాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. మట్టి కుండ ఎట్లా చూడండి, వాళ్ళకి ఏమవుతుంది, అన్ని విషయాలు అన్ని వస్తువులకు ఏదో ఒక ఉపాదానం చూపించాలి, వాళ్ళకి నిమిత్తము చూపించాలా, ఇట్లే ముందుకు పోవాలి. కానీ ఇక్కడ కారణం అంటే ఆ అర్థంలో చెప్పలేదు కారణ శబ్దాన్ని. ఇక్కడ చెప్తా ఉండే కారణం ఏమి అంటే అవిచార దోషం, అంతే కారణం. నీ సంసారానికి నీ దుఃఖానికి కారణము అంటున్నారు అంటే అది బర్లో ఏమనుకుంటా ఉపాదానం అంట. ఇప్పుడు ఉపాదాన నిమిత్తాన్ని ఈ ఆలోచన నీకు రాకూడదు, అవి తార్కిక శబ్దాలు. మరి ఆ రోజుల్లో శంకరాచార్యులు కూడా ఈ శబ్దాలు వాడుకున్నారు కదా. అంటే ఎవరు ప్రశ్నిస్తున్నారో వాళ్ళ అభిప్రాయంలో ఉండే శబ్దాలనే వాడుకుని వాళ్ళకి సమాధానం ఇస్తున్నారు, కరెక్ట్. అది శంకరాచార్యులు సాంఖ్యుల్ని ఖండిస్తున్నప్పుడు సాంఖ్యయుక్తుల్ని తీసుకుని ఖండిస్తారు. అదేవిధంగా ఈ నైయాయికుల్ని తార్కికులు ఖండిస్తున్నప్పుడు కూడా వాళ్ళ యుక్తుల్ని తీసుకుని ఖండిస్తారు. నీవంత మాత్రం ఈ తాత్పర్యం అనుకోకూడదు. ఇక్కడ వేదాంత శాస్త్రంలో సమస్త దుఃఖాలకు మన సంసారానికి కారణము అవిద్య అన్నప్పుడు నీవు మరల కారణము అంటే ఆ అర్థాన్ని తీసుకునే పోకూడదు. ఉపాదానము నిమిత్తము అనుకుంటే ఏమైపోతుంది అంటే ఉపాదానము ఒకటైతే భావరూపంగా ఉండే తీరాలా, దాని నుంచి ఇదంతా తయారైంది, ఇట్లా వస్తుంది. నిమిత్తం ఇంకోటి ఉండాలి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే శృతి విరుద్ధం అయిపోతుంది. సదైవ సౌమ్య ఇదమగ్రాసీత్, ఈ సంసారం పుట్టకముందు సత్మాత్రమే ఉండింది అంటే మరి దీన్ని ఎక్కడ పెడతావు? ఇంకొకటి చెప్పాలి, భావరూప విద్య కూడా ఈ మూలా విద్య ఉందని చెప్పాలి. అందుకే అన్నిటికీ సమస్య అయిపోతుంది. అది వాళ్ళ అర్థంలో ఆ కారణ పదాన్ని తీసుకోకూడదు. ఇక్కడ అవిద్య కారణం అంటున్నారు అంటే అవిచార దోషమే కారణం అంటున్నారు. కారణం అంటే ఆ అర్థం కాదు, దీనివల్లనే అది ఏంటి అర్థం. స్వామివారు చెప్తారు ఆదివారం రావడానికి కారణం ఏది అంటే దాని వెనక ఉన్నటువంటి శనివారం. మరి దాంతో తయారైంది అని అంటావా? అట్లనకూడదు. అదెందుకు అట్లా? కారణము కార్యము అంటే నీవు తయారైనట్లు ఉపాదానము నిమిత్తం ఉన్నట్లు ఇవన్నీ ఎందుకు ఊహించుకుంటావు? అవి నైయాయికులు.
అంటే తార్కికులు ప్రపంచంలో ఉండే వస్తువులను విచారించేటప్పుడు ఆ అర్థాన్ని వాడుకుంటారు, అది కరెక్ట్, అంత మాత్రమే నీవు వాడుకో, తప్పేం లేదు. కానీ వేదాంత శాస్త్రం వరకు దాన్ని రానికూడదు. ప్రపంచాన్ని దాంట్లో ఉండే వస్తువులను అర్థం చేసుకునేకి దాన్ని వాడుకుంటావా, వాడుకో, తప్పేం లేదు, అంతవరకే. వేదాంతానికి అవిరోధి ప్రమాణం భవేత్ అనివార్యత. చూడండి, వేదాంతానికి సమ్మతమైనటువంటి అనుమాన ప్రమాణము నీకు జరుగుతుంది, అంత వాడుకో, అంతేగాని అన్నిటికీ వాడకపో. ఇప్పుడు దీనికి వాడుకోవటం ఏమైపోతుంది అంటే సద్వస్తువుతో పాటు మూల విద్య కూడా ఉంది అని తీర్మానం అవుతుంది సుషుప్తిలో. ఒకవేళ అవిద్య సుషుప్తిలో ఉంది అంటే దాన్ని తీసేసేది ఎట్లా? ఇప్పుడు అక్కడెక్కడ శాస్త్రం ఉంది, గురువులు ఉన్నారు, అసలు నీవు అవిద్య ఉంది అని తీర్మానించుకున్న తర్వాత కూడా నీవు శాస్త్రాన్ని వెతికేది. అవిద్య ఎవరికి? ఇప్పుడు ఆ సద్వస్తువుకే ఉంది అని చెప్పినట్లయితే సద్వస్తువుకే ఉండే అవిద్యను తీసేసేది ఎవరు? అందుకే ఇదంతా కూడా పూర్తిగా వేదాంత పరంపర విచ్ఛిన్నమైపోతుంది. అసలు ఈ చిన్న విషయం అనుకుంటాడు వాడు, చిన్న విషయం కాదు ఇది, ఇదే మొత్తం వేదాంత శాస్త్రాన్నే తోసేస్తుంది. అందుకే చెప్తున్నారు, ప్రాజ్ఞనకు అజ్ఞానం ఉండెననియు అది ఏ కారణా విద్య, మూలా విద్య, భావరూపా విద్య అనియు కొన్ని వేదాంత గ్రంథములైంది ఉన్నది. కానీ తమరు ప్రాజ్ఞుడు సర్వజ్ఞుడు అని తెలుపుట కారణమేమి? సమాధానం, ఇది మా కల్పన కాదు చెప్తున్నారు. శృతియే ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ అని తెలుపుట వలనను ఇంతవరకు తెలిపిన భాష్యకారుల అభిప్రాయమును అనుసరించి ప్రాజ్ఞాత్మ నిజముగా సర్వజ్ఞుడే. ఇంతేగాక ఇంతకు ముందే శృతి ప్రజ్ఞాన ఘన ఏవ అని ప్రాజ్ఞుని శుద్ధ జ్ఞానస్వరూపుడేనని తెలుపుటచే అచట అజ్ఞానం ఉండలేదని నిశ్చయింపవలెను. ఎందుకంటే అజ్ఞానం ఉండడానికి అక్కడ అవకాశం లేదు అనే ప్రజ్ఞాన ఘన అనే ఈ మాట వచ్చింది. ఘన అంటే అర్థమేమి అంటే ఘనస్థితి అంట. పదార్థము ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి అని 3 స్థితులు ఉంటాయి సైన్స్ చెప్తుంది. ఘనస్థితిలో కణాల మధ్య గ్యాప్ ఉండలేదు. కణాల మధ్య గ్యాప్ వచ్చింది నిదానంగా అంటే ద్రవస్థితి అవుతుంది. వేడి చేస్తావు కదా, ఐస్ ముక్క నిదానంగా కరుగుతుంది, ద్రవస్థితి అంటే కణాల మధ్య గ్యాప్ వచ్చింది. ఇంకా వేడి చేస్తే కణాల మధ్య గ్యాప్ పెరిగి అది ఆవిరైపోతుంది, ఈటి ఆవిరి అంటాం, అంటే వాయుస్థితి. ఇక్కడ ఘన అంటే కణాల మధ్య ఏ గ్యాప్ లేదు, ఇంకొక వస్తువు వచ్చి చేరుకునే. ప్రజ్ఞాన ఘన ఏవ, ఏవ అంటే అవధారణ, ప్రజ్ఞప్తి మాత్రం, ప్రజ్ఞాన ఘనం అన్నప్పుడు ఇంకొక నీవి ఏదో అజ్ఞానం ఒకటి ఉంది అని నీవు చేర్చాక అక్కడ అవకాశం లేదు. ద్రవ అని చెప్పితే నీవు చేర్చొచ్చేయండేమో, వాయువు అని చెప్పినా చేర్చొచ్చేయండేమో, కానీ ఇది ప్రజ్ఞాన ఘన ఏవ అన్నారు. ఘనము అంటే ఇంకా అక్కడ నీవు ఏ కొత్త పదార్థాన్ని తీసుకుపోయి చేర్చక సాధ్యం కాదు, కేవలం ప్రజ్ఞానం. జ్ఞాన అంటేనే శుద్ధమైంది, ప్రజ్ఞాన అంటే ఇంకా శుద్ధమైన. అందుకే ఇక్కడ అంటున్నారు శుద్ధ జ్ఞాన స్వరూపుడేనని, ప్రకృష్టమైన జ్ఞానము ప్రజ్ఞానం. ఋగ్వేదంలో మహావాక్యము అంటాం, ప్రజ్ఞాన బ్రహ్మ, ప్రజ్ఞానమే బ్రహ్మమై ఐత్రేయం. ఆ ప్రజ్ఞానం అంటే ఏమి? శుద్ధమైన చైతన్యం. చైతన్యము అంటే ఎరుక, కేవలం తెలివి. ఆ కేవలం తెలివిని ఇక్కడ మనం గమనించక సాధ్యం కాదు. ఎందుకంటే మనకు అన్ని తెలివి అంటే వృత్తి జ్ఞానాలే. ఏదో ఒక వస్తువు జ్ఞానం అవుతుంది, ఒక విషయ జ్ఞానం అవుతుంది, ఒక విద్యను గురించి జ్ఞానం అవుతుంది, ఒక వ్యక్తి జ్ఞానం అవుతుంది, సన్నివేశ జ్ఞానం అవుతుంది. కేవల జ్ఞానం ఎట్లుంటుంది తెలియదు. సుషుప్తిలో అది అనుభవానికి వస్తాం అన్నర్థం. శుద్ధ జ్ఞాన స్వరూపుడైనని తెలుపుటచే అచట అజ్ఞానం ఉండలేదని నిశ్చయింపవలేను. ఇంతేగాక ప్రాజ్ఞనకు అజ్ఞానం ఉన్నది అనుట యుక్తికి విరుద్ధమే. ఎట్లనగా వెలుతురు బాధకము, చీకటి బాధ్యము, ఈ రెండును ఒకే స్థానంలో ఉండజాలవు. ఏకాధికరణ న్యాయము అంటారు. అంటే ఒకే చోట వెలుతురు ఉంది, చీకటి ఉంది చెప్పక సాధ్యం కాదు. ప్రజ్ఞాన ఘనము అని ఉపనిషత్తు చెప్పిన తర్వాత అక్కడే అజ్ఞానం కూడా ఉంది, నీ చేర్చక సాధ్యం కాదు కదా. యుక్తియే పొసగా, ఇది యుక్తికి విరుద్ధం కూడా. చీకటి వెలుతురులలో వెలుతురు యొక్క ప్రభావమునకు చీకటి ఉండదు, వెలుతురు మాత్రమే ఉండును కదా. ఈ విధముగానే చూడండి, వెలుతురు వచ్చింది అంటే చీకటి ఉండదు, చీకటి పోయింది అంటే వెలుతురు వచ్చిందని అర్థం. రెండు ఒకే చోట ఉన్నాయి అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇది సాధ్యం కాదు.
అందుకనే ప్రజ్ఞాన ఘనం ఏవా అనే చోట నీవు అజ్ఞానాన్ని తీసుకుపోయి చేర్చక ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. ఇది యుక్తి. ఈ విధముగానే సుషుప్తి యందు చైతన్యము అజ్ఞానము కలిసి ఉండుటకు శక్యం కాదు. బాధ్యమైన అజ్ఞానము చైతన్యముతో కలిసి ఉండదనుట స్పష్టమే కదా. కావున ప్రాజ్ఞని యందు అజ్ఞానం లేదు. కావున అని వచ్చింది కదా, అది యుక్తి. ఏ విషయమును తెలుసుకొనకుంటిని అన్న వ్యవహారమునకు కారణం ఏమనగా సుషుప్తి యందు జాగ్రత్త స్వప్నముల యందు వలె తెలుసుకున్నటకు రెండవ వస్తువు లేదు. సుషుప్తి అనుభవమును తెలుపు తాను అప్పుడు జ్ఞానవంతుడై ఉండవలెను కదా. కావున జాగ్రత్త దృష్టిచే సుషుప్తి యందు అజ్ఞానమున్నట్లు భ్రాంతి కలిగినను, చూడండి ఇది అనుభవం కాదు, భ్రాంతి కలిగినను సుషుప్తిని మనము అనుభవించు విధమున అనగా సుషుప్తి దృష్టిచే పరిశీలించితమేని ప్రాజ్ఞనకు అజ్ఞానం లేదనట ధృవపడును. ఎందుకంటే ఇక్కడ నుంచి నీకు అట్లా అనిపిస్తుంది, ఇక్కడ అందరికీ అజ్ఞానం ఉంది కాబట్టి ఈ అజ్ఞానము అక్కడ కూడా సూక్ష్మంగా ఉండాలి అని ఒక బీజరూపమైన అజ్ఞానాన్ని, బీజరూపమైన అవిద్యను నీవు కల్పన చేసుకోవచ్చు ఇక్కడ నుంచి సాపేక్ష దృష్టితో. కానీ అక్కడే అనుభవ దృష్టితో చూస్తే అక్కడ అజ్ఞానానికి, జడత్వానికి అవకాశమే లేదు. అజ్ఞానానికి అవకాశమే లేదు అంటే కేవల జ్ఞాన స్వరూపుడిని, జ్ఞానమే తన స్వరూపంగా కలిగినటువంటి వాడను అని. మరి తెలుసుకున్నకుంటిని అంటాం కదా, సుషుప్తిలో నేను ఏమి తెలుసుకున్నకుంటిని, ఏమది ఎందుకు అంటే నీకంటే రెండో వస్తువు ఉంటే కదా నేను తెలుసుకునేది. ఎక్కడైతే నీకంటే రెండో వస్తువు ఉందో అక్కడ నేను తెలుసుకోగలుగుతావు. యత్ర ద్వైతమివ భవతి తదితరేతరం పశ్యతి ఇతరేతరం శృణోతి ఇతరేతరం జిగ్రతి అని మైత్రేయికి యాజ్ఞవల్క్యునికి బోధిస్తాడు చూడండి. ఎక్కడైతే ద్వైతం ఉన్నట్లు కనిపిస్తుందో అక్కడ ఒకదాన్ని వింటాడు, ఒకదాన్ని చూస్తాడు, ఒకదాన్ని తింటాడు, ఒకదాన్ని తెలుసుకుంటాడు అని. ఎక్కడైతే అంతా తానై ఉన్నాడో అంటే తెలుసుకునేవాడు, తెలుసుకునే కావాల్సిన కారణాలు, తెలియబడే వస్తువు, ఈ మూడు తానైపోతే యత్రత్వస్య సర్వమాత్మైభాభూత్. ఎంత మంచి మాట చూడండి. ఎక్కడైతే ఈ మూడు ఒకటే అయిపోయిందో, జ్ఞాత, జ్ఞానకరణాలు, జ్ఞేయము, ఈ మూడు ఒకటే అయిపోతే, ఒకటే అంటే మీకు అంత జ్ఞానం అయిపోతుంది. అయిపోతే అని క్రియ కాదు, అది అయ్యే ఉంది. కాకపోతే ఇక్కడి నుంచి తెలుసుకుంటున్నప్పుడు వీడు విచారపూర్వకంగా యత్రత్వస్య సర్వమాత్మైవాభూత్, సర్వం అంటే జ్ఞాత, జ్ఞానకరణములు, జ్ఞేయం, ఇదంతా కూడా ఒకటే అయిపోతే తెలుసుకునేవాడు ఎవరు, దేంతో తెలుసుకుంటాడు, దేని తెలుసుకుంటాడు. తతోన్యద్విభక్తం యః పశ్యేత్, తనకంటే రెండవ వస్తువు లేదు. నతు తద్వితీయమస్తి. తనకంటే ఈ మాట చెప్పింది ఎవరు అంటే ఉపనిషత్తు నేరుగా చెప్తా ఉంది. మైత్రేయి యాజ్ఞవల్క్యునికి చెప్తున్నాడు చూడండి. ఇది ఎవరో చెప్పిండే సమాధానం కాదు. సుషుప్తిలో నేనేమి తెలియకుంటేని ఎందుకు ఇట్లా అంటున్నాను కదా అంటే నీకంటే అన్య వస్తువు అక్కడ ఉండలేదు. అంతా నీవై ఉన్నావు. అంతా నీవై ఎట్లా, ఏ రూపంగా ఉన్నావు? జ్ఞాన రూపంగా. అంత కేవల జ్ఞానం, జ్ఞాత, జ్ఞానకరణములు, జ్ఞేయము అంతా నీవే, కేవల జ్ఞానం. అదంతా అదొక మట్టి ముద్ద కాదు, అక్కడ అది తమోగుణం కాదు, అదొక చీకటి కాదు, అజ్ఞానం కాదు, ఏవి కాదు, కేవల జ్ఞానం. కేవల జ్ఞానంలోనే అన్నీ ఇవి నూరగా బుడగలో ఉన్నట్టు కనిపిస్తుంది అనర్థం. అందుకే ఏ విషయమును తెలుసుకొనకుంటిని అను వ్యవహారమునకు కారణమేమనగా సుషుప్తి యందు జాగ్రత్త స్వప్నముల యందు వలె తెలుసుకున్నట్టుకు రెండో వస్తువు లేదు. తెలుసుకున్నకు రెండే వస్తువు లేదు కాబట్టి నీకు ప్రకాశం లేదు అనుకోకూడదు. నీవు ఎప్పటికీ ప్రకాశ స్వరూపుడివే, స్వయం జ్యోతి స్వరూపుడివి అనర్థం. అంటే నీ ముందు రెండవ వస్తువు లేదు. టార్చ్ లైట్ను మనం ఆకాశం వైపు తిప్పినప్పుడు అది పడిందా లేదా అంటే ఒకటి వస్తుంది. ఒక చెయ్యి ఎత్తి టార్చ్ లైట్ ఆన్ చేస్తాం అనుకోండి, చీకట్లో పడిందా లేదా అని మళ్ళీ చూసుకుంటాం, పడింది, లైట్ ఆన్లో ఉంది, కానీ ఏం కనిపించలేదు. ఎందుకు అంటే అక్కడ ఈ వెలుతురు, టార్చ్ లైట్ వెలుతురు ప్రకాశించడానికి వేరే వస్తువు లేదు. ఇక్కడ వేస్తే ఇదిగో ఆ వస్తువు కనిపించింది, ఆ కుర్చీ కనిపించింది, మనిషి కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ లైట్ ఫోకస్కు ఏ వస్తువులు దొరుకుతాయో వాటిని ప్రకాశిస్తుంది. మరి అక్కడ ఏ వస్తువు లేదు, కానీ లైట్ పడే ఉంది.
ఎప్పుడూ స్వయం జ్యోతి స్వరూపం ఎప్పటికీ ఉండనే ఉంది. కానీ తనకంటే వేరైనటువంటి వస్తువు ఉంటే అది ప్రకాశించేది. అంతా తానై ఉన్నప్పుడు అక్కడ క్రియ లేదు. ప్రకాశించే వస్తువు, ప్రకాశింపబడే వస్తువు, ప్రకాశించడానికి కావాల్సిన ఉపకరణాలు ఏమీ లేదు అక్కడ. అంతా ఒకటే. యత్రత్వస్య సర్వమాత్మైవాభూత్ తత్కేన కం పశ్యే తత్కేన కం విజానీయాత్ ఇత్యుక్త్వా యాజ్ఞవల్క్యో విజహార వస్తుంది. ఇంకా ఇట్లా చెప్తూ వెళ్ళిపోయినాడట యాజ్ఞవల్క్యుడు. కావున జాగ్రత్త దృష్టిచే సుషుప్తి యందు అజ్ఞానం ఉన్నట్లు భ్రాంతి కలిగినను. సుషుప్తిని మనం అనుభవించు విధమున అనగా సుషుప్తి దృష్టిచే పరిశీలించితిమేని ప్రాజ్ఞునకు అజ్ఞానం లేదనుట ధృవపడును. ఇదంతా ఇంకా విచారణలోనే ఉన్నట్టు లెక్క. తర్వాత అంతర్యామి ఇంకొక శబ్దం. సర్వప్రాణుల లోపల వ్యాపించి నియమించువాడని అర్థము. అంతర్ అంటే లోపల, యామి అంటే యమ అంటే నియమ, కంట్రోల్ అని అర్థం. అన్నిటినీ కంట్రోల్ చేసేవాడు అని అర్థం. నియంత్రించటము యమ నియమ అంటాం కదా. యమ అనే శబ్దానికి యముడు అంటామే, యామ్య పదవి అంటామే. అంటే వీడేం చేస్తున్నాడు అంటే అందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. ఎన్ని ఇండ్లు ఉండాలో, ఎన్ని క్షణాలు ఉండాలో ఈ కంట్రోల్ ఉంది. ఇది యమ. అందుకే ఈ అంతర్యామి అంతటా ఏ వస్తువు ఎన్ని రోజులు కనిపించాలో, ఎన్ని రోజులు కనపడకూడదో ఇదంతా ఆయన దృష్టి, ఆయన శక్తి అది. అంటే ఈ జాగ్రత్త ఎంతసేపు ఉండాలో, ఎంతసేపు నీకు కనిపించాలో, ఇంకా కరిగిపోవాలి, ఇదంతా కూడా నీ చేతుల్లో లేదు. అది అంతర్యామి చేతుల్లో ఉందని అర్థం. స్వప్నము ఎంతసేపు పడాలా నీ చేతుల్లో ఏముంటుంది. ఈరోజు ఏం స్వప్నం వస్తుందో నీ చేతుల్లో ఏముంటుంది అంటే నీ కంట్రోల్లో ఏమీ లేదని అర్థం. మరి ఎవరు కంట్రోల్లో ఉంది ఇదంతా కూడా అనిపిస్తుంది కదా. అంతర్యామి ప్రాజ్ఞాత్మ కంట్రోల్లో ఉంది. సర్వ ప్రాణుల లోపల అంటే అవస్థ లోపల ఉండే సమస్త ప్రపంచము, సమస్త ప్రాణులు అంత తీసుకోవాలి. వ్యాపించి అంటే అవస్థను వ్యాపించి, ప్రపంచాన్ని వ్యాపించి, సర్వ ప్రాణులను వ్యాపించి వాటిని నియమించేవాడు అని అర్థం. దీనిని భాష్యకారులు సకల ప్రాణుల యందు ఉండి వాని ప్రవృత్తిని అదుపులో ఉంచుకొని వాడని నిర్వచించారు. అన్నిట్లోనూ ఉండేని అర్థం. ఇక్కడ సకల ప్రాణులు అంటే ప్రాణం లేకుండా ఉండే వాటిని కూడా తీసుకోవాలి. స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త వస్తువులు, సమస్త భూతములు, మొత్తం ప్రపంచము, మొత్తం అవస్థ అంతా తీసుకోవచ్చు, ఏం కాదు. వీళ్ళన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు, వాని ప్రవృత్తిని అదుపులో ఉంచుకునినవాడు, వాటన్నిటినీ వాటి పగ్గాలు పట్టుకున్నటువంటి వాడు. ఏ వస్తువు ఎన్ని రోజులు ఉంటుందో, మనదిగా ఎన్ని రోజులు ఉంటుందో, ఏ వ్యక్తి ఎన్ని రోజులు ఉంటాడో అంటాం కదా. ఇదే చూడండి కంట్రోల్ తెచ్చుకునేది. అంటే ఇదంతా ఎవరి కంట్రోల్లో ఉంది? ఈ ప్రాజ్ఞాత్మ కంట్రోల్లో ఉంది. అవస్థలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, స్థావర జంగమాత్మకమైన ప్రతి వస్తువు యొక్క కంట్రోల్ ఎవరిది అంటే ప్రాజ్ఞాత్మ యొక్క కంట్రోల్లో ఉంది అని ఉపనిషత్ చెప్తాం. దీన్నే అంతర్యామి అంటున్నారు. అంతర అనే శబ్దానికి లోపల ఉండేది అని అర్థం కాదు, అంతా తానై ఉండి దాన్ని కంట్రోల్ చేసేవాడని అర్థం. అంతర బాహ్య అనే శబ్దాలు లోపల బయట అంటే మనకు టక్కన ఏం గుర్తుకొస్తుంది అంటే అంతర అంటే శరీరం లోపల ఉండేదని, బాహ్య అంటే శరీరం బయట. ఎందుకు ఈ బుద్ధి అంటే దేహాత్మ బుద్ధికి ఇట్లే అనిపిస్తుంది. అన్నీ అంతే. బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ, జాగ్రత్త స్థానం బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ, స్థూల భోగ సూక్ష్మభోగ. స్థూల సూక్ష్మ అన్న బయట లోపల అన్న మనకేమనిపిస్తుంది? ఇదే దేహం నుంచి బయట, దేహం నుంచి లోపల. స్థూల అంటే చేత పట్టుకునేది, సూక్ష్మ అంటే లోపల పట్టుకున్నట్లయ్యేది. ఇట్లా అనుకుంటాం కదా. ఇట్లా కాదు. ఇది బయట లోపల అన్న, స్థూల సూక్ష్మ అన్న చైతన్యంలోనే ఇదంతా అర్థం చేసుకో. చైతన్యంలోనే బయట, చైతన్యంలోనే లోపల, ఇంతే ఉండేది. నీ దేహం లోపల బయట కాదు. ఇది స్థూల సూక్ష్మ అంటే చైతన్యంలోనే స్థూల సూక్ష్మ. చైతన్యమే స్థూలంగా అంటే ఇంద్రియ రూపం కనిపిస్తాయి, ఇంద్రియ రూప చైతన్య. ఇంకో సూక్ష్మ అంటే మనోరూప చైతన్యం, ఇంకా సూక్ష్మంగా సాక్షి రూప చైతన్యం. సాక్షి రూప చైతన్యమే మనోరూప చైతన్యంగాను, మనోరూప చైతన్యమే ఇంద్రియ రూప చైతన్యంగాను, ఇంద్రియ రూప చైతన్యమే విషయ ప్రపంచ రూప చైతన్యంగాను. చైతన్యమే ఇప్పటికీ ఉండేదే. చైతన్యం వినా కించిన్ నాస్తి.
ఇక్కడ నీకు ఏం కనిపిస్తూ ఉందో ఇదంతా ప్రతి కణము చైతన్యమే. అది నిరూపంగా ఉండే చైతన్యమే, అదేదో వేరే వస్తువు కాదు. అంటే నీ చైతన్యమునందే పుట్టి, నీ చైతన్యము అంటే నీవే చైతన్యం, నీ చైతన్యమునందే పుట్టి నీ చైతన్యమునందే ఉంటూ నీ చైతన్యం లయమవుతా ఉండే ప్రపంచం ఇదంతా కూడా. అంటే ప్రపంచంలో నీవేదో వస్తువు జడమంటున్నావు కదా, జడ వస్తువే లేదాడ. ఇది జడమే, ఇది జడమే అనిపిస్తుంది మనకి. కానీ జడము అయ్యాకి ఏ వస్తువు లేదు ఇక్కడ, అంతా చైతన్యమే. రాళ్ళు రప్పలు చైతన్యమే అంటే ఎట్లా అనిపిస్తుంది. నీవు అనుభవాన్ని చూస్తే స్పష్టంగా స్వప్న ప్రపంచంలో ఏం కనిపించిందో అదంతా కూడా నీ చైతన్యం నందే పుట్టి నీ చైతన్యం నందే ఉండి నీ చైతన్యం నందే కరిగిపోతూ ఉంది. మరి అవన్నీ నీవే అంతే. అది స్వప్నం కానే కాదో జాగ్రత్త. ఏది స్వప్నానుభవమే నీకు లేదు, అది జాగ్రత్త అనుభవంగానే ఉంది, ఇది జాగ్రత్త అనుభవంగానే ఉంది. అంటే ఈ స్పష్టత అవస్థాతరి ప్రక్రియలో మాత్రమే మనిషికి అర్థమయ్యేది, ఇంకా వేరే రకంగా అర్థమే కాదు. ఇంకెంత చింతన చేసినా జాగ్రత్త స్వప్న సుషుప్తి అని కారణాకార్యాన్ని ఎంత తర్కం చేసినా వాడికి అర్థం కాదు. అవస్థ అనే కాన్సెప్ట్ తీసేసుకొని ఏదో మాట్లాడుతాను అంటే ఎక్కడో అర్థమైనట్టు అనిపిస్తుంది, కానీ పూర్తిగా అర్థం కాదు. కానీ ఒక్కసారి ఆ గతించినటువంటి జాగ్రత్త అవస్థను గురించి చెప్తే చాలు తెలిసిపోతావు. అవును కదా, స్వప్న ప్రపంచంలో అది చైతన్యంలో నాలోనే పుట్టింది, నాలోనే ఉంది, నాలోనే కరిగిపోయింది. అక్కడ కనిపించిన కొండ గుట్ట అంత చైతన్యం. ఇక్కడుండే కొండ గుట్ట చూస్తే అది కాదనిపిస్తుంది. నీకు అంతవరకు అట్లా అనిపించిందే, పూర్ణంగా చూసినప్పుడు నీకేమనిపించింది? చైతన్యం అనిపించింది. ఇప్పుడు అట్లే పూర్ణ దృష్టితో అన్ని చైతన్యమే, నీ పరిచిన దృష్టితో ఆ జడం అనిపిస్తుంది, చైతన్యం అనిపిస్తుంది. పరమేశ్వరుడు సకల ప్రాణులలో ప్రవేశించి వాని ప్రవృత్తిని అదుపులో ఉంచుకునిన వాడని సకల శృతి స్మృతులు తెలుపుచున్నవి. చూడండి ఎంత మంచి మాట. ఎందుకంటే అంతర్యామి అనే మాట చాలా పాటల్లోనూ పద్యాల్లోనూ అంతటా కనిపిస్తుంది. అంతర్యామి అలసితి ఏర్పడతాడు అన్నమయ్య. అంటే అంతర్యామి అనే శబ్దము అన్ని శృతి స్మృతుల్లోనూ ఉంది అని అర్థం ఈ శబ్దం. కానీ వాళ్ళు సగుణంగా అంతట్లో ఉంది అని చెప్పుకుంటారు. చెప్పని తప్పేం లేదు, ఎందుకంటే పరమార్థ వస్తువు సగుణము తానే, నిర్గుణము తానే. అసలు సగుణము నిర్గుణము అంటూ ఉండేది నీ విచారణ సౌకర్యం కోసం ఏర్పరచుకునేది అంతే తప్ప అక్కడ భేదమేం లేదు మన శాస్త్రాల్లో. శృతి స్మృతులు తెలుపుచున్నవి. ప్రాణుల సృజించి అతడు వాని యందు ప్రవేశించినని ఐతరేయమునందును తైతరేయమునందును కలదు. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్. చూడండి, చైతన్యము జగత్తును సృష్టించి జగత్తంతా ప్రవేశించిందట. మరి అదే చెప్తాడు, అది కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే స్వప్న ప్రపంచం తనయందే తానే సృష్టించి అంతటిలోనూ అంతర్యామిగా ప్రవేశించినాడు తానే. తర్వాత మరలా అంత తనలోనే కరిగిపోయింది. తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అంటే మనం పరిచయ పద్ధతి ఎట్లా అర్థం చేసుకుంటాము అంటే మనిషిని సృష్టించి మనిషిలోకి జీవుడిగా ప్రవేశించినాడు ఆ అర్థం లేదు. పరమాత్మ మనిషిని సృష్టించినాడు, మనిషిలో జీవుడిగా ఈ బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి చేరుకున్నాడు అని ఇట్లా అర్థం చేసుకుంటాం కదా. ఇది ఏదో ఒక అధ్యారోపణ చేసే చెప్తాను తప్ప అది తాత్పర్యం కాదు. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అంటే అక్కడ సృష్టించిండేది చైతన్య పదార్థమే, లోపలికి చేరుకోండేది చైతన్య పదార్థమే, ఉండేది ఒకటే. ఫస్ట్ జడ పదార్థాన్ని ఒక దేహాన్ని సృష్టించి ఒక రంధ్రం నుంచి లోపల జీవుడిగా చేరుకొని ఇదంతా ఏదో ఒక శాస్త్రీయ వ్యవహారం, ఏదో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మన శాస్త్రాలు ఆ కల్పన చేసుకునే తప్ప బ్రహ్మరంధ్ర కల్పన దేహాన్ని సృష్టించి బ్రహ్మరంధ్రం నుంచి తల్లి గర్భంలోకి 5వ నెలలో పోయి చేరుకుంటాడు అని ఏదో గర్భోపనిషత్తు అని చెప్తామే, ఆ తాత్పర్యం కాదు. మొత్తం అవస్థను తయారు చేసి ఇదే తత్సృష్ట్వ ఒకేసారి తటాలున అంటాం కదా, యుగపత్ ఒక్కసారిగా సృష్టి జరిగింది, దాంట్లో చైతన్యం వ్యాపించింది. రెండు ఒకటే, ఈ రెండు వేరువేరే క్రియలు కాదు అవి. చైతన్య వ్యాప్తంగానే సృష్టి జరిగి ఉండి మరలా కరిగిపోతాం. చైతన్యం కంటే వేరే లేదు కదా, అది వ్యాపించే. వ్యాపన అనే శబ్దం కానీ ప్రవేశ అనే శబ్దం కానీ చెప్తాయి అంటే వేరుగా ఉండి ప్రవేశించినాడేమో అనిపిస్తుంది, వేరుగా లేదు అది. ఉదాహరణకు అగరబత్తి అంటిస్తే అది హాలంతా ప్రవేశించింది, హాలంతా వ్యాపించింది అంటే ఇది క్రియ జరిగింది ఒక వస్తువు. పరమాత్మ ఇట్లా ప్రవేశించలేదు దీంట్లోకి.
ఈశా వాస్యం అంటామే. వాస్యం అంటే ఇట్లా ప్రవేశించినాడు, ఇట్లా వ్యాపించినాడు. వ్యాపన అంటే ఈ అర్థం కాదు ఉండేది, వస్తువే అది. కుండ, బాణ, ముంత అన్నిట్లోనూ మట్టి వ్యాపించి ఉంది అంటే ఏమర్థం? మట్టే అవన్నీ కూడా వ్యాపించింది అంటే ఎక్కడ మట్టి వేరుగా ఉండి కుండ, బాణ, ముంత తయారయ్యి అంత పోయి చేరుకునేది అంటే అర్థమే లేదు. అంటే కుండ, బాణ, ముంత వీటన్నిటినీ కూడా మట్టి వ్యాపించింది అనే ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకుంటామో, క్రియగా కాకుండా జ్ఞానంగా అర్థం చేసుకుంటామో, అట్లే ఇక్కడ కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఏమన్నాను, అన్నిటినీ వ్యాపించింది అంటే తయారు చేసి వ్యాపించింది కాదు అది, అదే అట్లా కనిపిస్తుంది అవిచార దశకు అంతే. ఐతర్యమునందు తైతర్యమునందు కలదు. అతడే సకల ప్రాణులను అదుపులో ఉంచుకున్నాడని బృహదారణికమునందును కలదు. అంతర్యామి అయిన ఈశ్వరుడు మనస్వరూపమైన చైతన్యమునకు అన్యముగా లేదని అంతర్యామి అను విశేషణము తెలుపుచున్నది. అంటే ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా, ఏ వస్తువు ఎంతసేపు ఉండాలో, ఎంతసేపు పోవాలో, ఇదంతా కూడా ఎవరి చేతుల్లో ఉంది అంటే మన చేతుల్లోనే ఉంది. ప్రాజ్ఞాత్మ రూపంగా తాను ఏ రూపంగా ఉన్నాడో నిజంగా అతని చేతుల్లో ఉంది. అంతేగాని ఎవరో వేరే ఈశ్వరుడి చేతుల్లో లేదు. జగత్ యొక్క అంతర్యామిత్వము తటస్థేశ్వరుడు ఎవరో ఉన్నాడు కదా, ఆయన చేతుల్లో లేదు. మనిషి ఎట్లా కల్పన చేసుకుంటాడు అంటే ఎవరో ఈశ్వరుడు ఎక్కడో కంట్రోల్ చేస్తున్నాడు, ఆయన చేతుల్లో ఉంది ఇదంతా కూడా. ఆయన సంకల్పంగా జరుగుతుంది, ఈశ్వరాజ్ఞగా జరుగుతుంది, ఈశ్వరేచ్ఛగా జరుగుతుంది. ఆయన ఎన్ని రోజులు పెడతాడో, ఎన్ని రోజులు తీసుకుపోతాడో అది ఆయన ఇచ్చా. ఇట్లంతా చెప్తే రాగద్వేషాలు ఒప్పుకోవాల్సి వస్తుంది. వీడిని ఎందుకు త్వరగా తీసుకుపోయినారు, వాడిని ఎందుకు తీసుకుపోలేదు అంటావు కదా, రాగద్వేషాలు ఒప్పుకోవాలా. తటస్థేశ్వరవాదంలో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. తటస్థేశ్వరవాదాన్ని నీ భక్తితో ఒప్పుకోవాలా అంతే, ఇది తర్కించి ఒప్పుకునే రాదు. ఇది ఎట్లా కాదు ఇది. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎవరెవరినో ఎంతసేపు పెట్టాలో అట్లా పెట్టినాడో కాదు, నీవే. మొత్తం జగత్తు యొక్క కంట్రోల్ నీ చేతుల్లో ఉంది. అంతర్యామి ఎవరో కాదు, నీవే అంతర్యామి. ప్రాజ్ఞాత్మ ఎవరో కాదు, తానే, తన చేతుల్లోనే ఉంది. వేదాంత శాస్త్రం చెప్పే సత్యమే వేరు, వాళ్ళు పురాణాలు చెప్తున్నటువంటి సత్యమే వేరు. ఆ సత్యం ఎట్లుంటుంది అంటే దానికి తాత్పర్య సత్యాన్ని చూడాలే కానీ నీవు పై సత్యాన్ని చూసిపోకూడదు. ఇక్కడ అట్లా కాదు, వాస్తవాన్ని గురించే మాట్లాడుతుంది వేదాంతం. ఇప్పుడే తెలుసుకోగలిగిండే వాస్తవాన్ని, మరెప్పుడో కాదు, ఏ జన్మలోనో ఏ లోకంలోనో కాదు, అది ఇప్పుడే అర్థం చేసుకోగలిగినటువంటిది. అందుకే దీన్ని ఏమంటున్నారు, అంతర్యామి అయిన ఈశ్వరుడు మనస్వరూపమైన చైతన్యమునకు అన్యముగా లేదని. అంతర్యామి అయినటువంటి ఈశ్వరుడు ఉన్నాడే, తటస్థేశ్వరుడు కాదు వీడు, మన చైతన్యం కంటే వేరు కాదు. విషయ యొక్క అధీనమున ఉండుట వలన శుద్ధ చైతన్యము నిత్య విషయీ అగుట వలనను ప్రాజ్ఞస్వరూపమైన సాక్షిచైతన్యమే అంతర్యామి. ఈ ప్రాజ్ఞాత్మయే అంతర్యామి. ఎందుకంటే మొత్తం విషయాధీనంలో ఉంటుంది. అధీనము అంటావు కదా, అదే కంట్రోల్. అందుకనే ఎప్పుడు కూడా మొత్తం విషయ ప్రపంచమంతా కూడా విషయాలన్నీ ప్రమాణాల అధీనంలో ఉంటుంది. ప్రమాణాలన్నీ కూడా ప్రమాత అధీనంలో ఉంటుందని ఇటు చెప్పుకుంటామే. మానాధీన మేయ సిద్ధి అంటాం. మేయాలన్నీ సిద్ధించాలంటే మానాల అధీనంగా ఉండాలి, ప్రమాణాలకు అధీనంగా ఉంటాయి. ఆ ప్రమాణాలు ఉపయోగించేవాడు అధీనంలో ఉంటాయి. ఇదే విధంగా ఇక్కడ కూడా విషయ అధీనంలో విషయ ప్రపంచం అంతా కూడా ఉంటుంది. ఇదొక యుక్తి. ఆ విధంగా మొత్తం విషయము విషయి ఇదంతా అవస్థ. ఈ మొత్తము కూడా ప్రాజ్ఞాత్మక కంట్రోల్లో ఉంటుంది. స్వప్నావస్థలో కూడా విషయము విషయి, దీన్నే గౌడపాదులు గ్రాహ్య గ్రాహక అంటారు. అవస్థ అంటే గ్రాహ్య గ్రాహక ఉంటుంది, అక్కడ గ్రాహ్య గ్రాహకం స్వప్నంలో కూడా. విషయి కూడా ఆధారమైంది ప్రాజ్ఞాత్మ. అందుకే విషయాన్ని రెండింటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉండేది ప్రాజ్ఞాత్మ అని చెప్తుంది. తర్వాత ఏష యోని, ఇదే జగత్ కారణము. చూడండి, ఈ అన్ని శబ్దాలు కూడా జగత్ కారణాన్ని నొక్కి చెప్తున్నాయి. ఆ జగత్ కారణము తన స్వరూపనే నొక్కి చెప్తుంది. ఇవన్నీ దాదాపు ఒకే అర్థాలైనా ఒక్కొక్క వికల్పాన్ని తీసేసేకే వచ్చినాయి. ఒక్కొక్కటి సర్వేశ్వర, సర్వజ్ఞ,
అంతర్యామి, యోని, సర్వస్య ప్రభవ, ఆప్యేవు అని చెప్తా ఉంది. అంటే ఇవన్నీ దాదాపు సమానార్థకాలే. కానీ ఉపనిషత్తుకు ఎన్ని శబ్దాలు వాడినా ఇంకా సంతృప్తి కావడం లేదు. మరలా అంటా ఉంది ఇదే కారణము, ఇదే మూల కారణం. అంటే ఉపనిషత్తుకు ఎక్కడ నొక్కి చెప్పటంలో తాత్పర్యం ఉంది అని గ్రహించవచ్చు. మనకి ఎక్కడో ఈ జగత్తును కారణము, జగత్తుకు అంతర్యం ఎక్కడో ఉన్నాడో అని ఈ కల్పన ఉందే, దాన్ని తీసేయాలా ఇక్కడ చూపించాలి వాడికి. ఈ ప్రాజ్ఞాత్మయే నీవే అని ఆ నీవు నొక్కటం అదే ముఖ్యమైనది. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద